Hello, everyone. Good afternoon, everyone. Once again, welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. Hi, everyone. Good afternoon. Hi, Pandu. Good afternoon. Hi, Bhagya. Good afternoon. Hi, Loshini. Good afternoon. Right? Sorry, there is some noise. Sorry. Yes, thank you. Right, ఈ పర్టికులర్ సెషన్లో అయితే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కెమికల్ కైనెటిక్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ చాప్టర్ ఐ వుడ్ సే. అంటే మనకు అడిగే క్వశ్చన్స్ ఎలా దీంట్లో కూడా ఎలా ఉంటాయంటే సొల్యూషన్స్ అయినా కెమికల్ కైనెటిక్స్ అయినా ఈ రెండు చాప్టర్స్ దే ఆర్ వెరీ మచ్ సింపుల్ అండ్ దెర్ ఇస్ నథింగ్ టు ట్విస్ట్ ఇన్ దిస్. క్వశ్చన్స్ డైరెక్ట్గానే ఉంటాయి, చాలా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అప్లై అండ్ గెట్ ద ఆన్సర్. అంత సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. Right? Hi Varshini, good afternoon. Hi Meghana, good afternoon. Hi Giri, good afternoon. Hi Raviteja, good afternoon Raviteja. Hi Durga, good afternoon. So ఈ పర్టికులర్ సెషన్లో అయితే విల్ బీ లర్నింగ్ అబౌట్ ద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ టాపిక్స్ అండ్ దాంతో పాటుగా ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద సింపుల్ వే టు ఆన్సర్ థింగ్స్. ఎందుకంటే మీకు ఫండమెంటల్స్ తెలిసినట్లయితే ఆబ్వియస్లీ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ బికమ్స్ వెరీ మచ్ సింపుల్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. Right? So ఈ సెషన్లో ఓకే we will start with understanding about the average rate and the instantaneous rate and then we will move on to understanding about rate లా అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సో రేట్ లా అని అర్థం చేసుకున్న తర్వాత then we will go on to understand అసలు ఈ కెమికల్ కైనెటిక్స్ ఏదైతే ఉందో how does it happen, what is the theory that explains the speed of a reaction, దాని గురించి మాట్లాడదాం. And then we will speak about molecularity and order of a chemical reaction, అంటే ఫస్ట్ ఆర్డర్, జీరో ఆర్డర్, సెకండ్ ఆర్డర్, వీటి గురించి అన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే సార్, హౌ మెనీ క్వశ్చన్స్ విల్ కమ్ యాజ్ ఎక్స్పెక్టెడ్? వన్ క్వశ్చన్. రవితేజ, వన్ క్వశ్చన్ విల్ కమ్. ఓకే, ఒక క్వశ్చన్ వస్తుంది. సో ద వెయిటేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఇస్ ఓన్లీ వన్ క్వశ్చన్. ఓకే, క్లియర్? రైట్. హాయ్ భాస్కర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో వితౌట్ ఎనీ మోర్ డిలే ఐ విల్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. సో ఫస్ట్ థింగ్, ఎవరైనా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ who did not join the telegram group, ఈ క్యూఆర్ కోడ్ని ఉపయోగించి మీరు వేదాంతు తెలుగు నీట్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీ అందరికీ తెలిసిన విషయం, మీలో ఎంతో మంది యు ఆర్ పార్ట్ ఆఫ్ అర్జున బైపీసీ క్రాష్ కోర్స్. ఐ ఆల్రెడీ నో దిస్. సో ఎవరైనా కనుక ఇంకా కొత్తగా ఇప్పుడు మనకు సెషన్లో జాయిన్ అయినట్లయితే, సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ క్రాష్ కోర్స్ ఆల్రెడీ. సో దిస్ ఇస్ ఫర్ ద ఎంసెట్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్. ఈ రెండింటికి ఇంటిగ్రేటెడ్గా ఈ క్రాష్ కోర్స్లో అయితే మనం చెప్పడం జరుగుతుంది. అండ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, రెండింటిని ఇంటిగ్రేటెడ్గా, అంటే మనం తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి మాట్లాడతాం ఇన్ ద సెషన్స్ కూడా. సో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం, అలానే లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ వీ అండర్స్టాండ్ ఇన్ దిస్ సెషన్స్. సో 7th నుంచి అయితే ఆల్రెడీ బ్యాచ్ మొదలైపోయింది. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్, ఆబ్వియస్లీ యూ ఆర్ వెల్కమ్ టు జాయిన్ ద బ్యాచ్. సో ముందు అయితే 2000 రూపీస్ ఉండేది. నౌ దాట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 1499 రూపీస్. సో యూ కెన్ అవైల్ దిస్ బై అప్లయింగ్ దిస్ కూపన్ కోడ్ విఎంసిసి. ఈ కూపన్ కోడ్ను ఉపయోగించి యూ క్యాన్ అవైల్ ద క్రాష్ కోర్స్ ఓన్లీ ఫర్ 1499 రూపీస్. రైట్? సో ఐ విల్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ అబౌట్ ద యావరేజ్ రేట్ అండ్ ద ఇన్స్టంటేనియస్ రేట్. యావరేజ్ రేట్ అండ్ ఇన్స్టంటేనియస్ రేట్. అసలు రేట్ అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? వాట్ ఈస్ రేట్? హాయ్ రవితేజ, దుర్గా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ రేట్? రేట్ అంటే ఏంటి? సో రేట్ అంటే బేసికల్గా చేంజ్ ఇన్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఒప్పుకుంటారా? కెన్ ఐ సే దట్ రేట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ చేంజ్ ఇన్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్? కరెక్ట్? ఇస్ దిస్ కరెక్ట్? కెన్ ఐ సే ఇట్ ఇన్ దట్ సెన్స్? రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనకు రియాక్షన్ రేట్ అంటే ఏంటి? సో ఒక లెట్స్ సే ఐ హ్యావ్ ఎ రియాక్షన్ ఏ టు బి అనే ఒక రియాక్షన్ ఉంది. ఓకే, సో లెట్స్ సే ఐ హ్యావ్ ఎ రియాక్షన్ ఏ టు బి. సో హియర్ ఏ టు బి అనే రియాక్షన్ ఒకటి ఉంది. ఓకే, సో రియాక్షన్ రేట్ అంటే ఏంటో తెలుసా? రియాక్షన్ రేట్ అంటే ఏంటో తెలుసా? వాట్ ఈస్ రియాక్షన్ రేట్? హౌ డు యూ డిఫైన్ ద రియాక్షన్ రేట్? సో అదే కనుక లెట్స్ సే యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. సో లెట్స్ సే యు ఆర్ అట్ పాయింట్ ఏ. ఓకే, సో యు ఆర్ మూవింగ్ టు పాయింట్ బి. You are moving to this point B, and here the distance is around 100 kilometers. ఓకే, అండ్ లెట్స్ సే ఇక్కడ మీరు ఒక ఇది ట్రావెల్ చేయడానికి లెట్స్ సే ఆర్ టేకింగ్ 2 hours. సో ఇప్పుడు
వాట్ ఈస్ ద రేట్ అట్ విచ్ యు ఆర్ ట్రావెలింగ్ అని నేను అడిగాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా వెలాసిటీ క్యాలిక్యులేట్ ఆర్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో యూ విల్ సే ద రేట్ అట్ విచ్ ఐఎమ్ మూవింగ్ ఈస్ నథింగ్ బట్ 100 kilometers హోల్ డివైడెడ్ బై 2 చేస్తారు, 2 hours. అంటే ఒక రకంగా 50 km/h అని చెప్తారు. అంటే గంటకు ఒక 50 కిలోమీటర్లు అయితే నేను కవర్ చేస్తున్నాను ఆన్ అన్ యావరేజ్. సో ఇక్కడ వచ్చే రేట్ ఏంటంటే, కానీ నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఒక స్పీడ్ ఉండొచ్చు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొక స్పీడ్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొక స్పీడ్, ఇక్కడ ఇంకొక స్పీడ్, రకరకాలుగా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కొక్క స్పీడ్ అనేది ఉండొచ్చు. కానీ మీరు ఏం చెప్తారు, సో రేట్ అనేది యావరేజ్గా నేను ఒక గంటకు ఒక 50 కిలోమీటర్లు అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను అనే విధంగా మీరు రేట్ గురించి మాట్లాడతారు. సో హియర్ ద రేట్ ఇస్ నథింగ్ బట్ ద స్పీడ్ ఆట్ విచ్ యు ఆర్ ట్రావెలింగ్. సో ఇక్కడ కూడా ఏంటంటే, వెన్ యు ఆర్ లుకింగ్ అట్ ద రియాక్షన్ రేట్, హియర్ దిస్ ఆల్సో రెఫర్స్ టు ద స్పీడ్ అట్ విచ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు ద ప్రోడక్ట్. సో మనకి ఇక్కడ ఈ రియాక్షన్ అనేది అట్ వాట్ రేట్ అంటే ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ పర్ యూనిట్ టైం అనొచ్చు, లేదంటే ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ పర్ యూనిట్ టైం. సో బేసికల్గా మనకు రేట్ ఆఫ్ రియాక్షన్ దీన్ని రెండు విధాలుగా డిఫైన్ చేయవచ్చు. ఒకటి ఏంటంటే, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ disappearance of A with respect to time and similarly rate of appearance of B with respect to time. ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి ఇన్ ఎ గివెన్ రియాక్షన్. సో హియర్ రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ ఇస్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ పర్ యూనిట్ టైం ఆర్ ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ పర్ యూనిట్ టైం అనమాట. సార్ అసలు పీడిఎఫ్స్ ఏం దొరకట్లేదు సార్, అన్నీ కలిసిపోతున్నాయి, ఊరికే 3 సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి ఒక ఛానల్ క్రియేట్ చేసి అన్ని సబ్జెక్ట్ క్లాస్ పీడిఎఫ్స్ దాంట్లో పెట్టండి సార్, బాగా ఈజీ అవుతుంది. ఓకే, ఐ అండర్స్టాండ్ దెర్ ఇస్ ఎ కన్ఫ్యూషన్ రవితేజ. ఓకే, సి ఒకటేంటంటే, ముందులో నార్మల్గా మనకు టెలిగ్రామ్ ఛానల్స్లో ముందులో మనం నోట్స్ అంతా ఎలా పేస్ట్ చేసేవాళ్ళం అంటే, మీకు గుర్తున్నట్లయితే డైరెక్ట్గా నోట్స్ని పేస్ట్ చేసేవాళ్ళం, అవునా? సో డైరెక్ట్గా నోట్స్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్లీ వీ యూస్ టు పేస్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ద నోట్స్ ఇస్ పోస్టెడ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, కానీ ఎలా పేస్ట్ చేస్తున్నామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లింక్. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసిన తర్వాత వన్స్ యూ లాగిన్ త్రూ ద లింక్ యూ కెన్ యాక్చువల్లీ టేక్ ద నోట్స్. సో యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద నోట్స్, రైట్? ఐ విల్ ఫర్ ష్యూర్. ఓకే, సో ప్రతిరోజుకు సంబంధించి ప్రతిరోజు ఏదైతే లెట్స్ సే ఈరోజు ఈ క్లాసెస్ జరిగాయంటే ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే మీతో షేర్ చేసే విధంగా ఐ విల్ యాక్చువల్లీ ట్రై టు సెటప్ ఎ ప్రాసెస్. ఓకే రైట్, ఖచ్చితంగా ఈరోజు ఏదైతే క్లాసెస్ జరుగుతాయో ఈ క్లాసెస్ అన్నీ ఒక పీడిఎఫ్స్ ఈవినింగ్ లోపల మీకు వచ్చేయాలి. సో దట్ ఈస్ హౌ విల్ ట్రై టు. ఓకేనా? We'll do it. Raviteja, for sure we'll do it. Okay. So, me every session PDF save చేసుకుంటున్నా సార్, అదే రివిజన్ చేయడానికి యూజ్ అవుతుంది. షూర్ రవితేజ. సి నా దగ్గర ఇప్పటి వరకు మన దగ్గర జరిగిన సెషన్స్ పీడిఎఫ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఐ హ్యావ్ ఆల్ ద పీడిఎఫ్స్. సో ఇఫ్ యూ వాంట్ ఇట్ ఐ విల్ మేక్ దట్ అవైలబుల్ ఫర్ యూ, నో ఇష్యూస్ విత్ దట్. ఒక లింక్ క్రియేట్ చేసి కంప్లీట్ నోట్స్గా ఐ విల్ ఎన్షూర్ దట్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ. ఓకే, క్లియర్? Understood? So rate of disappearance of with respect to time and rate of appearance of B with respect to time. Okay, so this is referred to as a rate. So normal ga manam let's talk about the average rate. So average rate ante ikkada entante, so between 2 points. So normal ga oka first let's talk, we have to understand something else. So manaku basically ga oka reaction lo, okay, let's say this is my time, ఇది కాన్సన్ట్రేషన్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మనకు ఇనీషియల్గా మనం ఎక్కువ రియాక్టెంట్ తీసుకుంటాం. సో స్లోగా ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ తగ్గిపోతూ వస్తుందా? ఎస్, ఇట్ విల్ స్టార్ట్ టు స్లోలీ గో డౌన్. ఒప్పుకుంటారా? సో ఇట్ విల్ స్టార్ట్ టు స్లోలీ గో డౌన్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఏదైతే ఉందో దట్ స్టార్ట్ టు స్లోలీ డిక్రీస్. సో హెన్స్ ఓకే, మనకు ఇక్కడ ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ is slowly decreasing, right? So that means here if you want to calculate the reaction rate between 2 points, okavela let's say you want to know the average rate between these 2 points. So ee point madhya average rate kanukovalankondi. So ee coefficient emotudi, can I say this is nothing but t1 comma c1.
అలానే ఈ యొక్క కోఎఫిషియంట్ని T2, C2 అని చెప్తాను. కరెక్ట్? X coefficient and the Y coefficient, right? So ఇక్కడ రియాక్షన్ రేట్ అంటే వాట్ హ్యాపన్స్ టు ద రియాక్షన్ రేట్ at average reaction rate అంటే ఎలా డిఫైన్ చేస్తాం ఇక్కడ? సో హియర్ average rate is nothing but the change in concentration of the reactant per unit time. So what is the change in concentration of the reactant ఇక్కడ? Delta C, which is nothing but C2 minus C1. And అలానే what is the change in, what is the time? Can I say here delta T, which is nothing but T2 minus T1. కరెక్టా? సో అంటే ఇక్కడ కెన్ ఐ రైట్ దిస్ యాజ్ రేట్ ఇస్ ఈక్వల్ టు డెల్టా సి బై డెల్టా టీ చెప్పచ్చా? సో డెల్టా సి బై డెల్టా టీ. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే వాట్ ఈస్ C2 మైనస్ C1? దిస్ ఇస్ కమింగ్ అవుట్ టు బి ఏ నెగటివ్ వాల్యూ, అంతే కదా? కానీ రేట్ అనేది దిస్ ఇస్ ఆల్వేస్ ఏ పాజిటివ్ క్వాంటిటీ. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఎంటిటీ. ఓకే, ఈ రేట్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. సో ఈ కారణంగా మనకి డెల్టా సి వాల్యూ నెగిటివ్ వస్తుంది. సో దీని కనుక ఇక్కడ నేను ఇప్పుడు రేట్ ఇక్కడ ఇది నెగిటివ్ అంటే మొత్తం నెగిటివ్ అయిపోతుంది. సో దీన్ని నేను పాజిటివ్గా మార్చాలంటే నేను ఏం చేస్తాను? ఐ పుట్ ఏ నెగిటివ్ సైన్. సో బేసికల్గా ఇక్కడ ద నెగిటివ్ ఆఫ్ దిస్ స్లోప్, సో ఈ లైన్, ద నెగిటివ్ ఆఫ్ దిస్ స్లోప్, నెగిటివ్ ఆఫ్ slope is nothing but rate, that is average rate. Understood? Is this clear? అంటే let's say for example I have A to B అనే ఒక రియాక్షన్ ఉంది అనుకోండి. A to B, let's say here the coefficient is 1 and 1. సో ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి మాట్లాడాలంటే డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఇవి రెండు మనకి ఈక్వల్గానే ఉండాలి. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రాస్తే రేట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా ఏ బై డెల్టా టీ రాస్తారు. సో ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డెల్టా టీ. కానీ డెల్టా ఏ విత్ రెస్పెక్ట్ టు టైం ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఐ హ్యావ్ టు పుట్ ఎ నెగటివ్ సైన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? Okay, Mari, how about this particular case? How about this particular case, you tell me? Just, how about this particular case? Right? How about this case? So, ikkada, what happens to the rate here? Can I write here rate is equal to, in terms of B rayalante, delta B by delta T. Rayacha? Delta B by delta T rayacha. So, ila rasar anukondi, but delta B, change in concentration of B is a positive value, and this will actually increase with respect to time. So hence can I say plus delta B by delta T. Hence ila kuda rayacha rate ni. So either way I can write this. Is this clear? Any doubts still here? Can I write this is the average rate? I'm only talking about the average rate here. Okay, so now let's take few more equations. Let's say I have 2A that is resulting in the formation of 1B product. ఓకే, 2A ఫార్మింగ్ 1B ప్రోడక్ట్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? బేసికల్గా ఈ రియాక్షన్ యొక్క అర్థం ఏంటి చెప్పండి. సో ఇఫ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ రియాక్షన్, సో నార్మల్గా నాకు ఇక్కడ 2 moles అనేది కన్జ్యూమ్ అయితే నాకు ఇక్కడ ఓన్లీ 1 mole ఆఫ్ B ఇస్ ఫార్మ్డ్. లేదంటే ఇంకో డిఫరెంట్ సెన్స్లో చెప్పాలంటే ఇక్కడ నాకు 2 particles కన్జ్యూమ్ అయితే 1 particle ఇస్ ఫార్మ్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం, అంతే కదా? దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ హియర్, కరెక్ట్? కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే రేట్ అనేది రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ రియాక్టెంట్. రేట్ మనకు తెలిసిన విషయం ఏంటంటే ద రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ రియాక్టెంట్ ఏదైతే ఉందో దిస్ మస్ట్ బి ఈక్వల్ టు రేట్ ఆఫ్ అపీరెన్స్ ఆఫ్ ప్రోడక్ట్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం, అంతే కదా? సో ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హియర్, ఓకే, సో ఇక్కడ నాకు రేట్ ఇక్కడ 2 moles డిసపియర్ అయితే ఇక్కడ నాకు 1 mole ఫామ్ అవుతుంది, అంతే కదా? సో దట్ మీన్స్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ హియర్ డెల్టా ఏ బై డెల్టా టీ రాశాను అనుకోండి, సో విత్ ఏ నెగటివ్ సైన్, డూ యూ థింక్ దిస్ విల్ బీ ఈక్వల్ టు ప్లస్ డెల్టా బి బై డెల్టా టీ? Is this correct or wrong? Is this correct or wrong? Can you tell me if this is correct or wrong? So ఒక రకంగా ఇక్కడ మనకు 2 moles డిసపియర్ అయినప్పుడు ఇక్కడ మనకు 1 mole ఫామ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. సో హౌ కెన్ దిస్ బీ కరెక్ట్? కరెక్ట్.
So this cannot be correct. Endukante this delta A represents for 2 moles and that is resulting in the formation of product that is 1 mole. So that means ee renditni if I want to make it equal, I have to multiply this. Okay, so this is 2 times more. కానీ నాకేంటి రేట్ అంటే ఏంటి బేసికల్గా రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ ది రియాక్టెంట్ రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ మస్ట్ బీ ఈక్వల్. సో రేట్ అంటే దట్ ఈస్ ట్రూ, దిస్ ఇస్ ఆల్వేస్ ట్రూ ఫర్ ఎనీ రియాక్షన్. సో రేట్ ఆఫ్ డిసపియరెన్స్ రేట్ ఆఫ్ అపియరెన్స్ మస్ట్ బీ ఈక్వల్. కానీ నాకు ఈ ఈక్వేషన్ ప్రకారం ఏంటంటే డెల్టా ఏ రిప్రజెంట్స్ 2 times more disappearance. This represents what? 2 times more disappearance. But this represents only 1 time of appearance of A. So if I want to make both of them equal, I have to multiply it 1 by 2. So ఇక్కడ 1 by 2 తో multiply చేస్తే again this becomes only 1 time disappearance of A will be equal to 1 time appearance of B. అంతే కదా? ఎందుకు ఇక్కడ 1 by 2 చేస్తున్నాం అర్థమవుతుందా? So let's say for example one more thing I will take. So for example I have 2A forming 3B. So ఈ particular case లో if someone is asking ఇక్కడ నాకు ఏంటంటే if I want to write the rate, so rate of disappearance of rate రాయాలంటే ఇక్కడ నేను ఎలా రాయాలి? Can I write this as minus of delta A by delta T is equal to plus delta B by delta T రాసేయచ్చా? Can I write it like this? కానీ యాక్చువల్గా నాకు ఈ రెండు ఈక్వల్ ఉండాలి. సో దిస్ అండ్ దిస్ బోత్ మస్ట్ బీ ఈక్వల్. అంటే రేట్ ఆఫ్ డిసపియరెన్స్ of A must be equal to rate of appearance of B. సో ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి, నాకు ఇది మ్యాండేటరీగా ఉండాలి. సో రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 moles డిసపియర్ అయితే అక్కడ 3 moles ఫామ్ అవుతున్నాయి, కరెక్ట్? సో ఇక్కడ 2 moles డిసపియర్ అవుతున్నాయి, అక్కడేమో 3 moles ఫామ్ అవుతున్నాయి. సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దెమ్ ఈక్వల్, సో ఇక్కడ ఫర్ 1 mole ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ A దట్ మీన్స్ ఐ హ్యావ్ టు మల్టిప్లై దిస్ విత్ minus of 1 by 2 into delta A by delta T. So this represents 1 mole of disappearance of A. This must be equal to 1 mole of appearance of B. ఇక్కడ 1 mole of appearance of B, ఇక్కడ నాకు 3 moles of appearance వస్తుంది. సో డెల్టా B, ఈ డెల్టా B ఏదైతే ఉందో దిస్ ఇస్ 3 times faster, that is what it says. సో ఇక్కడ నాకు 2 moles డెల్టా A represents disappearance of 2 moles, కానీ I have to take it per mole. So hence I have it minus 1 by 2. ఇక్కడ delta B represents disappearance of 3 moles. So I have to take it per mole. So అందుకు నేను ఏం చేస్తాను ఇక్కడ 1 by 3 delta B by delta T చేస్తా. So now this both becomes equal. This is the actual rate of a reaction. Understood? Is this clear? Any doubt still here? ఎలా వచ్చిందో అర్థమైందా? So now please tell me for this particular reaction. Let's say I am writing for this one more reaction. Okay. So A plus BB will result in the formation of CC plus DD. So ఈ రియాక్షన్ రాయండి, ఇదే ఎగ్జాంపుల్తో ఇక్కడ రాస్తాను ఒకటి. ఫస్ట్ దీనికి రాయండి, దెన్ తర్వాత 1A plus 2B will form 3C plus 4D అనుకోండి. సో ఈ కేసులో రాయాలంటే ఎలా రాస్తాను నేను? సో నాకు ఈ కేసులో నాకు రేట్ ఏమవుతుంది? రేట్ విల్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డెల్టా A by delta T. కానీ ఇక్కడ నాకు I have to 1 is, so denominator 1, this must be equal to minus of 1 by 2 into delta B by delta T. So this is also equal to plus 1 by 3 delta C by delta T. ఎందుకు ఇక్కడ మనం 1 by 2 చేస్తున్నాం? ఇక్కడ there is a disappearance of 2 moles. So here there is a disappearance of 3 moles, appearance of 3 moles, but I have to take per mole. So here if I divide it by 2, so the disappearance per mole will be equal to appearance per 1 mole of C. Understood? And this is also equal to 1 by 4 delta D by delta T. అర్థమైందా? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? సార్ ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ ఈ 2023 PYQ అవునా? Is this clear? Hi Surya, I am doing awesome. How are you, Surya? So ఇది చూడు, సో ఇది రేట్ ఎలా రాస్తాం? Rate is equal to 1 by A, negative sign mandatory, delta A by delta T, which is equal to minus 1 by B, delta B by delta T, and this is also equal to plus 1 by C, delta C by delta T. This is also equal to plus 1 by D, delta D by delta T. Understood? Is this clear? This is how you do it. అర్థమైందా? సో ఇప్పుడు ఇన్స్టంటేనియస్ రేట్ గురించి మాట్లాడదాం. సో దిస్ ఈస్ ద యావరేజ్ రేట్. ఇది యావరేజ్ రేట్, ఇది యావరేజ్ రేట్. అంటే బేసికల్గా
It is between this 2 points. అంటే 2 points మధ్యలో. So whenever there is, so we are talking about this, between these 2 points. So basically the slope of this, the negative slope. So ఇది reactant అయితే the negative slope of this is the answer to this. Okay. So ఒకవేళ కనుక let's say they have given for product. So ఒకవేళ ఒకవేళ product దిస్తే చేయొచ్చా? So let's say for example the same graph is given for a product. So product ఏమవుతుంది? There is an increase in concentration of the product. Let's say this is for our product. So ఈ particular case లో can I say here average rate అంటే ఈ 2 points మధ్య rate. Okay. So can I say here this is nothing but the slope of this. The slope of this is nothing but the average rate. ఎందుకంటే here negative slope ఇక్కడైతే normal slope, product కి అయితే normal slope ఎందుకంటే this is a positive value. అంతే కదా? Is this clear here? Any question still here? Okay, here also concentration versus time. Here also concentration versus time. Okay, so instantaneous rate విషయానికి వస్తే the rate at an instant of time అంటే ఒక particular point దగ్గర rate. So that let's say at this point or let's say at this point. So the rate at this particular point. So దాన్ని మనం instantaneous rate అని పిలుస్తాం. So basically గా here ఈ పాయింట్ దగ్గర what is the rate of a reaction. So ఇది మనం కనుక్కోవాలి అని అంటే, so if you want to figure out at this point, you have to differentiate at this point. అంటే ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉంటాయో you are getting them as close as possible. ఈ రెండింటిని as this 2 points approaches this point as close to one another. So ఈ 2 points as they become close to one another, this becomes a point. So అక్కడ కూడా మనం ఏం చేస్తామంటే differentiate చేస్తాం. So let's say ఇదే దీనికే if you want to write the rate, instantaneous rate రాయాలనుకోండి, ఎలా రాస్తామంటే సిమిలర్గా రాస్తాం. ఎలా అంటే -1/a dA/dt which is equal to -1/b dB/dt which is also equal to +1/c dC/dt. This is also equal to 1/d dd/dt. ఇలా రాస్తాం అన్నమాట. Understood? Is this clear? Any more questions? Yes, dx/dt. Absolutely. So here is nothing but slope of this tangent. So here also you will take the negative slope of this tangent. Negative slope of tangent here. Understood? So this is a chord. Here e chord yokka negative slope is the average slope. Tangent yokka negative slope is the instantaneous slope. So ante for example if you want to write for this, let's say I have 2b plus 1c forming 4d అనుకోండి. సో ఈ పర్టికులర్ కేసులో ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ద రేట్ యావరేజ్ ఎలా రాస్తాం? అలానే రేట్ ఇన్స్టంటేనియస్ ఒక పాయింట్ దగ్గర ఎలా రాస్తాం చెప్పండి, మీరే చెప్పండి. సో హియర్ ఐ విల్ రైట్ ఇట్ యాజ్ -1/2 dB delta b by delta t. ఒకటి, దిస్ ఇస్ ఈక్వల్ టు -1/1 delta c by delta t which is also equal to +1/4 delta d by delta t. ఇలా రాస్తాం. ఒకవేళ ఇక్కడైతే how do you write this? So this is also written as -1/2 dB by dt. This is again equal to -dc by dt which is also equal to +1/4 dd by dt. సో ఇలాగైతే మనం ఇన్స్టంటేనియస్ రేట్ని రాయొచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ థింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇస్ అబౌట్ ద రియాక్షన్ లైఫ్ టైం. సో బేసికల్గా రియాక్షన్ లైఫ్ టైం అంటే ఏంటి? సో ఒకవేళ నాకు ఇక్కడ ఒక రియాక్టెంట్ ఉందనుకోండి, ఈ రియాక్టెంట్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, లెట్స్ సే P. ఓకే, సో రియాక్టెంట్ ఇస్ కన్వర్టింగ్ ఇన్ టు ప్రోడక్ట్. సో నేనేం చేస్తున్నానంటే లెట్స్ సే ద కాన్సన్ట్రేషన్ హియర్ ఇస్ I have taken here is C0 is the initial concentration at T equal to 0. Okay, so కొంత సమయం తర్వాత that is T is equal to T 100%. ఇక్కడ T 98 to 100% అన్నా కూడా it could be 98 to 100%, anything. Okay, so this is the time taken for the completion of 100% of the reactant into product. ఏంటిది? What is T 100%?
T 100% అని ఎవరన్నా అడిగితే దిస్ ఇస్ నథింగ్ బట్ రియాక్షన్ లైఫ్ టైం. సో బేసికల్గా దిస్ ఇస్ నథింగ్ బట్ టైం టేకన్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ time taken for completion of 100% of reactant. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక రకంగా లెట్స్ సే 100% ఆఫ్ ద రియాక్టెంట్ కన్వర్ట్ అయిపోయింది అనుకోండి, మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది ఈ టైంలో? సో దేర్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ లెఫ్ట్ విల్ బి ఓన్లీ జీరో హియర్. అండర్స్టూడ్? సో ద వాట్ విల్ బి లెఫ్ట్ హియర్? ఓన్లీ జీరో విల్ బి లెఫ్ట్ హియర్. అర్థమైందా? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? So this is nothing but the reaction percentage of reactant. So this will is nothing but 0 anamata. Okay. So time taken for the completion of 100% of the reactant. Ante C naught lo 100% ante enta? So 100% of the reactant in the sense C naught into 100 by 100. Ante total C naught edaithe undo ఇది మొత్తం ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవ్వడానికి మనకి ఎంత అయితే సమయం పడుతుందో దట్ ఈస్ అవర్ reaction lifetime. Then what is T half? Or you can say T 50% అని కూడా అనొచ్చు. What is the meaning of this? T half or T 50%. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు ఒక రియాక్షన్ ఉంటుంది దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. లెట్స్ సే దీని యొక్క కాన్సన్ట్రేషన్ C నాట్ అనుకోండి. సో ఈ C నాట్ ఎప్పుడు ఆ T ఈక్వల్ టు 0 ఇట్ ఈస్ C నాట్. సో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ 50% ఆఫ్ దిస్ రియాక్టెంట్ అంటే హౌ మచ్? సో దట్ ఈస్ ఇక్కడ ఎంత మిగిలిపోతుంది? 0 C నాట్ మైనస్ 50% అంటే దట్ ఈస్ నథింగ్ బట్ C నాట్ బై 2. అంతే కదా? సో దిస్ మచ్ ఈస్ అమౌంట్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. సో దిస్ ఈస్ లెఫ్ట్ అవుట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మై లెఫ్ట్ అవుట్ ఇస్ 0. సో హియర్ ద లెఫ్ట్ అవుట్ ఇస్ దిస్ మచ్. దిస్ ఈస్ లెఫ్ట్ అవుట్ వెరాస్ దిస్ ఈస్ ద లెఫ్ట్ అవుట్. ఇక్కడ నాకు ఇది మిగులుతుంది కదా, దిస్ ఈస్ ద లెఫ్ట్ అవుట్ వాల్యూ. ఓకే. సో ఎంత ప్రోడక్ట్ కన్వర్ట్ అయింది? I have taken C naught. Out of this C naught, how much is converted into product? C naught by 2 is converted to product. So the time ki ikkada patte samayanne T half or T 50 అని పిలుస్తాం. Then similarly, what is T 1 by 4? Or you can just write it as T 25% అని కూడా రాయొచ్చు. సో దీని అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? అంటే ఒక రియాక్షన్లో ఆర్ రియాక్టెంట్ ఫార్మింగ్ ప్రోడక్ట్. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ అట్ ఒక T ఈక్వల్ టు C నాట్ అనుకోండి. ఆ T ఈక్వల్ టు 0 ఇట్ ఈస్ C నాట్. ఒక టైం టేకన్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ 25% ఆఫ్ ద రియాక్టెంట్ అంటే సో దీంట్లో C నాట్ ఇంటూ 25 by 100. సో దిస్ మచ్ అమౌంట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. అంతే కదా? సో అంటే దాని అర్థం ఏంటి? అవుట్ ఆఫ్ ద C నాట్ ఆ T ఈక్వల్ టు T 1 by 4 దగ్గర this is a T equal to T 1 by 4. Sorry, 1 by 2 here. A T equal to 1 by 4 దగ్గర నాకు ఎంత మిగులుతుంది? సో 25% ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ నాకు ఎంత మిగులుతుంది? C నాట్ మైనస్ 3 C నాట్ బై 4 అంటే 3 by 4 ఇస్ లెఫ్ట్ అవుట్ హియర్. సారీ. సో ఇక్కడ నాకు ఎంత ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయింది? కెన్ ఐ సే దాట్? సో C నాట్ మైనస్ C naught by 4 is converted into product. Can I say this is the left out amount? This is nothing but 3 C naught by 4 is nothing but left out. So 25% C naught by 4 converted product in the convert అయితే ఇంత నాకు మిగిలిపోతుంది. Understood? Is this clear? And similar గా then what is T3 by 4? మరి T3 by 4 ఏంటో చెప్పండి. So what can you tell me about T3 by 4? Or you can just tell this as T 75%. అంటే దీని అర్థం ఏంటంటే నేను C నాట్ రియాక్టెంట్ తీసుకుంటే ఈ C నాట్ రియాక్టెంట్ ఇస్ కన్వర్టెడ్. ఎంత కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్? సో ఈ C నాట్ ఇంటూ 75 by 100 దిస్ మచ్ అమౌంట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. అంటే ఈ రియాక్షన్లో దట్ మీన్స్ ఆర్ ఫార్మింగ్ Pలో ఇనిషియల్గా T ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ నాకు C నాట్ ఉంటుంది. అట్ T ఈక్వల్ టు T 3 by 4 దగ్గర నాకు ఎంత మిగులుతుంది? ఇక్కడ ఓన్లీ C నాట్ మైనస్ 3 C నాట్ బై 4. సో దిస్ ఈస్ ద ఓన్లీ లెఫ్ట్ అవుట్ వాల్యూ. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ C నాట్ బై 4 మాత్రమే లెఫ్ట్ అవుట్. అంతే కదా? సో మిగతాదంతా కూడా ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. ఓన్లీ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇస్ లెఫ్ట్ అవుట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో T హాఫ్ అంటే ఏంటి? T 100% అంటే ఏంటి? సో వీటి యొక్క ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో కొన్నిసార్లు X% అని ఇస్తారు. సో ఒకవేళ లెట్స్ సే సమ్
టీ x% అని ఇచ్చారండి, సమ్ x% ఏదైనా ఉండొచ్చు. సో ఈ కేసులో ఎలా చేస్తామంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ C0 అనుకోండి. సో హౌ మచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్? C0 ఇంటూ x/100 ఇస్ దిస్ మచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. సో దిస్ ఈస్ కన్వర్టెడ్ టు ప్రోడక్ట్. ఎంత? ఇంత ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయింది. అంటే ఇదే రియాక్షన్లో ప్రోడక్ట్ అట్ t=0 దగ్గర నాకు C0 అమౌంట్ ఉంటుంది. అట్ t=x% దగ్గర నాకు ఎంత ఉంటుంది అంటే C0 minus C0 into x/100. So this will be the left out amount. This will be left out amount. మరి ఏది ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది? దిస్ మచ్ అమౌంట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. ఈ విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దాని T½ అంటే ఏంటి, T1/4 అంటే ఏంటి, 3/4 అంటే ఏంటి, రియాక్షన్ లైఫ్ టైం అంటే ఏంటి. ఓకే, సో ఆల్ దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్, రైట్? సో నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ రియాక్షన్ రేట్. మీకు ఇంతకుముందు మనం ఒక చిన్న గ్రాఫ్ గీసాం, మీకు గుర్తున్నట్లయితే. సో లెట్స్ సే నాకు ఆర్ ఫార్మింగ్ ప్రోడక్ట్. సో హియర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ A, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ B అనుకున్నాం. ఓకే, సారీ, లెట్ మీ రైట్ ఆర్ఆర్. ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ రాస్తున్నాను. సో ఇక్కడ యూ హ్యావ్ ప్రోడక్ట్ P. సో దిస్ ఈస్ ఎ రియాక్షన్. సో ఈ రియాక్షన్లో మనకేంటంటే ఇనీషియల్గా వాట్ హ్యాపన్స్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ తగ్గిపోతుంది, అంతే కదా. సో బేసికల్గా వాట్ హ్యాపన్స్ హియర్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. సో బేసికల్గా ఇట్ విల్ స్టార్ట్ టు గో డౌన్. దిస్ ఈస్ ఫర్ ఎ రియాక్టెంట్. అంటే టైం పెరిగే కొద్దీ నాకు రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ వస్తుంది. ఓకే, సో రేట్లా ఏం చెప్తుందంటే అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, అంటే ఒక పాయింట్ దగ్గర. సో రేట్ లా స్టేట్స్ దట్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఓకే, సో ఈ రేట్ ఆఫ్ ఎ రియాక్షన్, rate of this particular reaction is directly proportional to the concentration of the reactant raised to the power of n అని చెప్తున్నారు. సో బేసికల్గా లెట్స్ సే ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం అన్నిట్లో చూసినట్లయితే సో ద రేట్ ఆఫ్ రియాక్షన్ హియర్ ఇస్ మోర్ కంపేర్డ్ టు దిస్ పర్టికులర్ పాయింట్. కావాలంటే గ్రాఫికల్గా ఇఫ్ యూ వాంట్ టు లుక్, ఇఫ్ యూ వాంట్ టు పుట్ ద టాంజెంట్స్ ఆల్సో యూ కెన్ సీ మోర్ నెగటివ్, లెస్ నెగటివ్. సో ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ లెస్ నెగటివ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇక్కడ మనకి ఏంటంటే రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ అపాన్ దిస్ కాన్సన్ట్రేషన్. తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు రేట్ అనేది ఇంకా చాలా తక్కువగానే ఉంటుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ద రేట్ విల్ బి లెస్, ఈవెన్ లెస్ అట్ దిస్ పాయింట్. ఓకే, ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ కాబట్టి ఇక్కడ ఎక్కువ more negative slope you will get. So negative of negative becomes positive. So more rate here. So here it is less negative అయిపోతుంది. So less negative. So negative of this less negative slope, obviously it becomes positive. That is lesser rate of reaction. So rate of reaction is directly proportional to the concentration of the reactant, or you can just say initial concentration of the reactant. Concentration of the reactant or initial concentration of the reactant అని చెప్పొచ్చు అన్నమాట. Okay, so this is known as the rate of reaction. So ఈ లా ఏం చెప్తుందంటే here this is what it says. So ఇక్కడ I can write it as rate is equal to some k constant. దీన్ని ఏమని పిలుస్తాం అంటే రేట్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం దీన్ని? రేట్ కాన్స్టెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ రేస్ టు ద పవర్ ఆఫ్ n. సో ఇక్కడ మీకు చూసినట్లయితే n అనేదో ఒకటి రాశాను ఇక్కడ. అసలు ఈ n ఏంటి అనే ఒక డౌట్ మీకు రావచ్చు. సో దిస్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. దీన్ని ఏమని పిలుస్తాం? ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అని మనం పిలుస్తాం అనమాట. సో హియర్ ఆర్ టు ద పవర్ ఆఫ్ n ఇస్ రెఫర్డ్ టు యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. జస్ట్ ఎ మూమెంట్, ఐ కాంట్ సీ ద చాట్ ప్రాపర్లీ. రైట్, అర్థమైందా? సో దిస్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. సో దిస్ ఇస్ ద రేట్ కాన్స్టెంట్, దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. అసలు దీని గురించి ఇంకా ఎన్నో విషయాలు విల్ డిస్కవర్ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. ఓకే, ఈ ఆర్డర్ గురించి ఇంకా ఎన్నో విషయాలు చెప్తాను, బట్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. ఓకే, సో ఒకవేళ లెట్స్ సే ఐ హ్యావ్ దిస్ పర్టికులర్ రియాక్షన్. లెట్స్ సే హియర్ A plus B is forming C అనుకోండి. ఓకే, సో హియర్ ఇట్ ఇస్ స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c అనుకోండి. సో ఇక్కడ ఈ కేసులో నాకు రేట్ ఏమవుతుంది? సో రేట్ ఇస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A రేస్ టు ద పవర్ ఆఫ్ A రాయకూడదు ఇక్కడ n1
or I'll just put it as alpha. Alpha concentration of B raised to the power of beta అని రాయొచ్చు, where I have n is nothing but alpha plus beta. So దీన్ని order of reaction అంటారు. This is the order of reaction or total order of the reaction, whereas alpha is order with respect to A. అలానే B is nothing but order with respect to B. ఇలా రాయొచ్చు అనమాట. ఓకే, అండర్స్టూడ్. సో మనకు రియాక్షన్స్లో రెండు రకాలు ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే ఈ రియాక్షన్స్లో మనం రెండు రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటేంటంటే వన్ సెట్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ ఎలిమెంటరీ రియాక్షన్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఎలిమెంటరీ రియాక్షన్స్. అండ్ ఇంకొక సెట్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటంటే కాంప్లెక్స్ రియాక్షన్స్ అని పిలుస్తాం. సో ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే బేసికల్గా సింగిల్ స్టెప్ రియాక్షన్స్ అనమాట. ఏంటివి? దిస్ ఆర్ సింగిల్ స్టెప్ రియాక్షన్స్. సింగిల్ స్టెప్ రియాక్షన్స్ అనమాట. అండ్ ఈ రియాక్షన్స్ ఏంటంటే మల్టిపుల్ స్టెప్ రియాక్షన్స్. మల్టిపుల్ స్టెప్ రియాక్షన్స్ అంటే ఇవి చాలా స్టెప్స్లో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ A to B. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. సో ఇది సింగిల్ స్టెప్లో జరుగుతుంది కాబట్టి లెట్స్ సే హియర్ ఇట్ ఇస్ స్మాల్ a అండ్ స్మాల్ b. ఇది ఒక సింగిల్ స్టెప్ రియాక్షన్గా పరిగణించవచ్చు. అదే ఇక్కడ చూసినట్లయితే ఈ రియాక్షన్ చూడండి, లెట్స్ సే A is converted into CC, తర్వాత మళ్ళీ CC is converted into D moles of D, then this D moles of D is converted into B moles of B. సో ఇది ఇక్కడ స్టెప్ 1, అలానే స్టెప్ 2, అలానే స్టెప్ 3. అంటే నాకు ప్రోడక్ట్ ఫార్మేషన్ ఎన్ని స్టెప్స్లో జరుగుతుంది? 3 స్టెప్స్లో జరుగుతుంది. ఇదంతా కూడా ఒక సింగిల్ స్టెప్లోనే జరుగుతుంది. ఈ 3 స్టెప్స్లో ఒక స్టెప్ ఏంటంటే స్లోగా ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 3 స్టెప్స్ దెర్ ఈస్ వన్ స్లో స్టెప్. వన్ స్లో స్టెప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే ఈ పర్టికులర్ స్టెప్ని స్లో స్టెప్ అన్నాను అనుకోండి. ఏంటిది? స్లో స్టెప్ అన్నాను అనుకోండి. ఓకే, ఈ స్లో స్టెప్ ఈస్ నథింగ్ బట్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనమాట. సో దిస్ స్లో స్టెప్ ఈస్ నథింగ్ బట్ వాట్? రేట్ డిటర్మైనింగ్ స్టెప్. రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఆఫ్ దిస్ కంప్లీట్ రియాక్షన్ ఆఫ్ రియాక్షన్. సో ఇక్కడ మనకు ఈ ఒక్క రియాక్షన్ A to A ఫార్మింగ్ B to B, ఈ ఒకే రియాక్షన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మల్టిపుల్ స్టెప్స్. సో దిస్ ఈస్ ఇన్ మల్టిపుల్ స్టెప్స్. అండర్స్టూడ్? ఓకే, సో ఆ స్లో స్టెప్ ఏమని పిలుస్తాం? రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే ఇటువంటి సింగిల్ స్టెప్ రియాక్షన్స్ని ఎలిమెంటరీ రియాక్షన్స్ అని పిలుస్తాం. దెర్ ఈస్ అ రీజన్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. వీ విల్ గెట్ బ్యాక్ టు దిస్ అగైన్ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. అసలు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలిమెంటరీ రియాక్షన్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. సో దీంట్లో మనకు వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ 2 కాన్సెప్ట్స్. ఒకటేంటంటే మాలిక్యులారిటీ గురించి ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాం, అండ్ దీంతో పాటుగా వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ఆర్డర్ ఆల్సో. ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఆర్డర్ గురించి కూడా మనం అర్థం చేసుకుంటాం. అండర్స్టూడ్? సో మాలిక్యులారిటీ ఆఫ్ అన్ ఎలిమెంటరీ రియాక్షన్, అలానే ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంటరీ రియాక్షన్ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసిన రేట్, దిస్ కుడ్ బి ఎనీ రియాక్షన్. దిస్ కుడ్ బి ఎనీ రియాక్షన్. ఇట్ కుడ్ బి ఎలిమెంటరీ ఆర్ కాంప్లెక్స్. ఏ రియాక్షన్ అయినా దిస్ ఇస్ అప్లికబుల్. ఓకే, దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వీ హ్యావ్ లుక్డ్ అట్ ద రేట్ ఈక్వేషన్ కదా. సో లెట్స్ సే ఐ హ్యావ్ టేకన్ దిస్ AA ఫార్మింగ్ BB. సో ఇక్కడ నాకు రేట్ ఈక్వేషన్ ఏమవుతుంది? సో రేట్ ఈస్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ N. అంతే కదా? దిస్ ఈజ్ మై రేట్ ఈక్వేషన్, కరెక్ట్? రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ ఈక్వేషన్ యాజ్ పర్ రేట్ లా. సో రేట్ లా నుంచి ఇది నా రేట్ ఈక్వేషన్, కరెక్టేనా? సో ఇప్పుడు if I'm asking you what are the units of rate constant, units of rate constant ఎలా కనుక్కుంటాం మనం? How do you figure out the units of rate constant? How do you figure this out? ఎలా కనుక్కుంటాం? సో ఒకటి ఏంటంటే if I want to write this, so basically రేట్ కాన్స్టెంట్ అంటే K. So can I write K is equal to
రేట్ హోల్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ రైజ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని రాయొచ్చు కదా. ఓకే, సో నార్మల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే వీటి యొక్క యూనిట్స్, రేట్ యొక్క యూనిట్స్ ఏంటి, రేట్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ బై టైమ్. సో దిస్ ఇస్ సంథింగ్ వీ ఆల్రెడీ నో అబౌట్. సో మరి దీన్ని కెన్ ఐ రైట్ దిస్ యాజ్ కాన్సన్ట్రేషన్, ఓకే, కాన్సన్ట్రేషన్ బై టైమ్ ఇంటూ కాన్సన్ట్రేషన్ రేస్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని రాయొచ్చు, బికాస్ దిస్ ఇస్ నథింగ్ బట్ అగైన్ కాన్సన్ట్రేషన్. Okay, so Mari, can I write here K is equal to concentration raised to the power of 1 minus n into time and rayacha? Correct? So దీన్ని ఉపయోగించి we are going to write its units. So దీని units రాసినట్టయితే concentration is again is written as what? So what is the units for concentration? మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ concentration is nothing but moles per liter. So దీన్ని ఉపయోగించి రాసాం అనుకోండి, can I write here K is equal to concentration raised to the power of 1 minus n into time inverse, time inverse, ఎందుకంటే ఇది పైకి వచ్చింది కాబట్టి I have to write it as time minus 1 గా రాస్తాం, అంతే కదా. సో నౌ ఫ్రమ్ దిస్ కెన్ ఐ రైట్, సో ఒకవేళ నేను ఏం చేస్తానంటే ఇక్కడ లెట్స్ సే n is equal to 0, n equal to 0 తీసుకుంటే ఇక్కడ నాకు ఏమవుతుంది, సో K becomes what, K ఉండండి ఒక నిమిషం, ఫస్ట్ ఒక పని చేద్దాం. సో ఫస్ట్ బిఫోర్ ఐ రైట్ దిస్ ఐ విల్ రైట్ హియర్ K is equal to moles 1 minus n by liter 1 minus n into time to the power of minus 1. దీన్ని ఇంకా ఫర్దర్గా రాయాలంటే moles 1 minus n and liters can be written as n minus 1 and time minus 1. So this is the perfect expression. This is the complete expression. ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, ఇలా రాస్తాం. సార్ అసలు దీనికి వచ్చిన ఉపయోగం ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ అంటే ఏమని చెప్పాను, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అని చెప్పాను కదా. ఈ ఆర్డర్ అనేది దిస్ ఇస్ కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్, దిస్ ఇస్ కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్గానే మనం తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ దిస్ ఇస్ ఫౌండ్ ఎక్స్పెరిమెంటలీ. గుర్తుపెట్టుకోండి, ఒక పర్టికులర్ రియాక్షన్కి ఆర్డర్ అనేది మనం, సార్ కొంచెం లౌడ్గా షూర్ అనుష్క, మళ్ళీ కొంచెం స్లోగానే చెప్తాను. ఓకే, ఐ విల్ టెల్ యూ ఎ బిట్ మోర్ స్లో. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఫిగర్ అవుట్ చేయడానికి రేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈ ఈక్వేషన్కి రాస్తాం. సో మరి యూనిట్స్ ఎలా ఫిగర్ అవుట్ చేయాలి, K క్యాన్ బి రిటన్ యాజ్ కాన్సన్ట్రేషన్ బై టైమ్ ఇంటూ కాన్సన్ట్రేషన్ రేస్ టు ద పవర్ ఆఫ్ n. దీన్ని ఇలా ఫర్దర్ సింప్లిఫై చేస్తూ నేను ఈ ఫామ్కి తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకవేళ n is equal to 0 తీసుకున్నాను అనుకోండి, ఏం తీసుకుంటున్నా ఇక్కడ, ఫస్ట్ థింగ్ ఐఎమ్ టేకింగ్ n is equal to 0. సో n equal to 0 తీసుకుంటే నాకు ఇక్కడ K ఏమొస్తుంది, K becomes moles liter inverse అంతేనా, సెకండ్ ఇన్వర్స్. ఇలా రాయొచ్చా? ఐ కెన్ రైట్ లైక్ దిస్, అబ్సల్యూట్లీ. ఒకవేళ నేను n is equal to 1 తీసుకున్నాను అనుకోండి, సో n equal to 0 అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సిమిలర్గా n equal to 1 తీసుకున్నానంటే దాని అర్థం ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఇక్కడ కెన్ ఐ రైట్ హియర్ మై K is equal to what, 1 minus 1 is 0, mole power 0 is 1, liter 1 minus 1 0, so liter power 0 is 1. So this is nothing but second inverse రాయొచ్చా? Yes. And similar ga, let's say for a second order reaction, let's say I'm talking about n is equal to 2. ఒకవేళ n is equal to 2 అనుకోండి, so ఈ particular case లో what happens to my K? So K can be written as mole inverse, so 1 minus 2 is mole minus 1 and liter 1 and second inverse రాయొచ్చా? సో దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ 2. అట్లా రకరకాలుగా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి జీరో ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్, సో అలా కంప్లీట్గా రాసుకుంటూ వెళ్ళొచ్చు. అవునా, కరెక్టా? సో దీనివల్ల వచ్చిన ఉపయోగం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మీకు అడిగే క్వశ్చన్స్లో వాళ్ళు అసలు ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఇవ్వరు, దే విల్ నెవర్ గివ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. కానీ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఇవ్వకుండా కొన్నిసార్లు ఇలాంటి రేట్ కాన్స్టెంట్ కేస్ ఇస్తారు, K వాల్యూ ఇస్తారు. సో K వాల్యూ ఇచ్చినప్పుడు మీరు ఆ యూనిట్ని చూసుకొని, అంటే ఆ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని గమనించుకొని ఆ యూనిట్కి తగినట్టుగా ఇది ఈ ఆర్డర్ ఉంటుంది అనే కన్క్లూజన్కి అయితే మీరు రావచ్చు.
రాయవచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కే వాల్యూ. సో కే వాల్యూ మీకు నార్మల్గా క్వశ్చన్స్లో దేనికి ఉపయోగపడుతుంది ఎక్కువగా అంటే టు టెల్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. సో ఇప్పుడు ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్లో మీకు కే వాల్యూ సెకండ్ ఇన్వర్స్ అని ఇచ్చారనుకోండి, కే వాల్యూ ఏమని ఇచ్చారు ఇక్కడ, సెకండ్ ఇన్వర్స్ అని ఇచ్చారనుకోండి. సో అంటే మీరు ఇక్కడ దీంతో కంపేర్ చేసుకోవాలి. సో లెట్స్ సే దిస్ ఇస్ దీన్ని దీంతో కంపేర్ చేసుకోవాలి. అంటే మోల్ this term 1 minus n is also equal to 0 and n minus 1 is also equal to 0. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే n is equal to 1 వచ్చేస్తుంది. ఒకవేళ జీరో ఆర్డర్ రియాక్షన్ అనుకోండి, సో ఇక్కడ మోల్ వచ్చి 1 ఉంది, మోల్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే 1 minus n is equal to 1 అంటే n is equal to ఏమవుతుంది 0 వచ్చేస్తుంది. సో ఇక్కడ లీటర్ -1, సో -1 is equal to n minus 1, అప్పుడు n is equal to ఇక్కడ కూడా 0 వచ్చేస్తుంది. సో ఓకే ఇది జీరో ఆర్డర్ రియాక్షన్, ఇటువంటి కన్క్లూషన్లోకి మీరు రావచ్చు. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ మోల్ ఇన్వర్స్ ఉంది అంటే 1 minus n is equal to -1 అంటే n is equal to 2 వచ్చేస్తుంది. ఇక్కడ ఒక లీటర్ 1 ఉంది ఇక్కడ, సో మరి n minus 1 is equal to 1 ఈక్వేట్ చేస్తే n is equal to 2 వస్తుంది. సో ఇలా మనం ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ని తెలుసుకోవచ్చు బై టేకింగ్ ద రేట్ కాన్స్టెంట్. అంటే వీటి యొక్క యూనిట్స్ని ఉపయోగించి వీ కెన్ ఫిగర్ దిస్ అవుట్. Understood? Any more questions still here? Is there anything you do not understand? Right. So next most important thing is about the collusion theory. Inka we will talk about molecularity order of a reaction in few more minutes. Inka enno vishayalu aithe discuss chestam. So ee collusion theory enti, what exactly is the use of this collusion theory ante, so manaki entante ee chemical kinetics, so manaku chemical kinetics ante enti basically ga this about the rate of reaction. So rate of reaction is explained by what? This is explained by chemical kinetics. This is explained by chemical kinetics. అంటే మనకు నార్మల్గా ఒక రియాక్షన్ అనేది జరగాలి అని అంటే లెట్స్ సే ఐ హ్యావ్ ఆర్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ P3. సో ఈ రియాక్షన్ అనేది జరగాలి అని అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ దిస్ రియాక్షన్. సో అసలు ఈ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనకు ఈ కొల్యూషన్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దిస్ కొల్యూషన్ థియరీ సేస్ దట్ ఏదైనా రియాక్షన్, సో మనం ఫస్ట్ జనరల్గా ఆలోచిద్దాం. ఓకే, సో నార్మల్గా మనము ఎప్పుడన్నా నార్మల్గా ఒక రియాక్షన్ చూసిన వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఒక రియాక్షన్లో ఎప్పుడూ కూడా రెండు విషయాలు జరుగుతాయి. ఒకటేంటంటే అంటే ఒక రియాక్షన్లో ఎప్పుడూ మనకు ఎనర్జీ చేంజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎనర్జీ చేంజెస్ జరుగుతాయి. ఎనర్జీ చేంజెస్ అంటే ఏంటి సార్, దేని గురించి మాట్లాడుతున్నారు సార్ అంటే, నేను ఒక రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్ కిందికి మారుతుంది అన్నానంటే రియాక్టెంట్లో ఖచ్చితంగా నాకు బాండ్ బ్రేకేజ్ జరుగుతుందా ఇనీషియల్గా. సో ఖచ్చితంగా దేర్ మస్ట్ బీ బాండ్ బ్రేకేజ్ దట్స్ హ్యాపెనింగ్ హియర్. కెన్ ఐ సే దేర్ మస్ట్ బీ బాండ్ బ్రేకేజ్? కరెక్ట్. సో ఇనీషియల్గా బాండ్ బ్రేకేజ్ అనేది జరుగుతుంది. After the bond breakage, this will result in the formation of product. So product formate అయ్యేటప్పుడు ఖచ్చితంగా బాండ్స్ ఫామ్ అవుతాయి కదా, బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది కదా. సో అంటే మనకు ఒక రియాక్షన్లో బాండ్ బ్రేకేజ్ జరగాలి అని అంటే ఎనర్జీ అవసరం అవుతుంది. అలానే బాండ్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఓవరాల్గా రియాక్షన్ అనేది జరగాలనంటే ఎనర్జీ చేంజెస్ దాంట్లో జరిగి తీరాల్సిందే. రైట్. సో ఒక చిన్న విషయం మీరు ఫండమెంటల్గా ఆలోచిస్తే ఈ రియాక్షన్ అనేది జరగాలి అని అంటే, ఈ పర్టికులర్ రియాక్షన్ జరగాలనంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ బాండ్ బ్రేకేజ్ జరగాలి అనేది నా వాదన. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మ్యాండేటరీగా బాండ్ బ్రేకేజ్ జరగాలి, ఒప్పుకుంటారా? దిస్ ఇస్ మ్యాండేటరీ, ఒప్పుకుంటారా? సో బాండ్ బ్రేకేజ్ జరిగితేనే ఫర్దర్ బాండ్ ఫార్మేషన్ అనేది, ఫర్దర్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? టెల్ మీ ఇన్ ద చాట్. ఎస్ సార్ ఇట్ ఈస్ ట్రూ. ఖచ్చితంగా నాకు ఈ బాండ్స్ బ్రేక్ అయితేనే మనకు ఫర్దర్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఓకే రైట్. ఎస్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ట్రూ. ఖచ్చితంగా మనకు ఈ బాండ్ బ్రేకేజ్ జరిగితేనే ఫర్దర్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఇనీషియల్గా నాకు ఫర్దర్ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరగాలనంటే దెర్ ఇస్ సమ్ బ్యారియర్ హియర్, దెర్ ఇస్ సమ్ ఎనర్జీ బ్యారియర్. సో ఒక ఎనర్జీ బ్యారియర్ అయితే ఉందా? కరెక్ట్. సో దెర్ ఈస్ అన్ ఎనర్జీ బ్యారియర్ that is one that controls this reaction. Correct. I'm really sorry. So energy barrier is something that controls this forward reaction. రైట్. సో ఖచ్చితంగా నాకు కొంత ఎనర్జీ అవసరం అవుతుంది.
ఓకే, సో ఈ కొల్యూషన్ థియరీ ఏం చెప్తుంది దీని గురించి పక్కన పెడదాం. సో ఇప్పుడు ఈ కొల్యూషన్ థియరీ ఏం చెప్తుందో చూద్దాం. సో కొల్యూషన్ థియరీ ఏం చెప్తుందంటే మనకు ఈ పర్టికులర్ కంటైనర్లో లెట్స్ సే రియాక్షన్ జరుగుతున్నట్లయితే, ఓకే, ఈ సిస్టంలో రియాక్షన్ జరుగుతున్నట్లయితే మనకు దీంట్లో ఏముంటాయి, రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో లెట్స్ సే దిస్ ఆర్ అవర్ రియాక్టెంట్ పార్టికల్స్. ఓకే, సో ఈ రియాక్టెంట్ పార్టికల్స్ ఓకే ఒకదానికొకటి కొలైడ్ అయ్యి, సో ఈ కొల్యూషన్ థియరీ ఏం చెప్తుందంటే దే కొలైడ్ విత్ వన్ అనదర్ అండ్ దాట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. సో దాట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ న్యూ ప్రోడక్ట్. So that is what collusion theory is telling us. So collusion theory states that the formation of product happens by collusion of the reactant molecules with one another. ఇవి ఒక్కొక్కటి కొలైడ్ అయ్యి మనకు అక్కడ ప్రోడక్ట్ ఫార్మేషన్కి దారితీస్తాయి. సో ఇక్కడ ప్రతి కొల్యూషన్ వల్ల మనకు ప్రోడక్ట్ ఫార్మ్ అవుతుందా అనేది ఇంకో క్వశ్చన్. డూ యూ థింక్ ఎవ్రీ టైమ్ ద రియాక్టెంట్ కొలైడ్స్ విత్ వన్ అనదర్ ప్రోడక్ట్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్? ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే కొల్యూషన్ జరిగినప్పటికీ కూడా ఓకే ఈవెన్ దో దెర్ ఇస్ కొల్యూషన్ హ్యాపెనింగ్, ఓకే ఎవ్రీ కొల్యూషన్ ఇట్ డస్ నాట్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ఎవ్రీ కొల్యూషన్ డస్ నాట్ ఫార్మ్ ప్రోడక్ట్స్, డస్ నాట్ ఫార్మ్ ప్రోడక్ట్స్. మరి ఏ కొల్యూషన్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అని అంటే we say those collusions as fruitful collusions. ఏంటివి? fruitful collusions only form product. ఏ కొల్యూషన్ మరి ఏ కొల్యూషన్స్ని ఫ్రూట్ఫుల్ కొల్యూషన్స్ అంటాం సార్ అని అంటే ఎస్, ఫ్రూట్ఫుల్ కొల్యూషన్ జరగాలనంటే రెండు బ్యారియర్స్ని రియాక్టెంట్స్ అనేవి అతిక్రమించాలి. అంటే ఈ ఫ్రూట్ఫుల్ కొల్యూషన్స్ జరగాలి అని అంటే ఇక్కడ మీకు కనిపించే ఈ ఎనర్జీ బ్యారియర్ని రియాక్టెంట్స్ మస్ట్ ఓవర్కమ్. సో ద ఫస్ట్ బ్యారియర్ ఇట్ మస్ట్ క్రాసెస్ ఎనర్జీ బ్యారియర్ని క్రాస్ చేయాలి. ఎనర్జీ బ్యారియర్ని క్రాస్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ దే హ్యావ్ టు కమ్ అక్రాస్. దే హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్. ఓకే, హాయ్ వెక్టర్ స్టార్, గుడ్ ఈవినింగ్. హాయ్ విలేజ్ ఛానల్, ఇంద్రా విలేజ్ ఛానల్, హాయ్ గుడ్ ఈవినింగ్. I think you are new to this channel, right? Okay, energy barrier ni అతిక్రమించాలి. And దీంతో పాటుగా there is one more thing we call it as orientation barrier. So orientation barrier ని అతిక్రమించాలి. సో ఈ రెండు బ్యారియర్స్ని కనుక ఒక రియాక్టెంట్ మాలిక్యూల్ ఓవర్కమ్ అయినట్లయితే అప్పుడు జరిగే కొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ప్రోడక్ట్ ఫార్మేషన్కి దారితీస్తుంది. ఓకే, మరి ఈ ఎనర్జీ బ్యారియర్ని ఇంకా బెటర్గా, ఈ ఎనర్జీ అని మనం చెప్పాం, సో దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకుందాం. సో ఎంత ఎనర్జీ అవసరం వస్తుంది, వాట్ ఈస్ ద ఎనర్జీ దట్ ఈస్ నీడెడ్, విల్ ట్రై టు అండర్స్టాండ్ హియర్. సో అంటే లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఎనర్జీ బ్యారియర్. సో ఇక్కడ మనం ఎనర్జీ బ్యారియర్ గురించి మాట్లాడితే వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఎనర్జీ బ్యారియర్, ఓకే గ్రాఫికల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. లెట్స్ సే ఇక్కడ let's say this is my energy, okay, and this is my extent of reaction. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక రియాక్షన్కి మాత్రమే తీసుకున్నాను. సో మనకి ఇనీషియల్గా ప్రతి రియాక్టెంట్కి కొంత ఎనర్జీ అనేది ఉంటుంది. సో కెన్ ఐ సే దిస్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్? కరెక్ట్. ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్. సో దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ రియాక్టెంట్ వెళ్ళి ప్రోడక్ట్ ఫార్మేషన్ జరగాలి అని అంటే, సో దట్ మీన్స్ ఈ గ్రాఫ్ ఏం చెప్తుంది అనేది ఆలోచిద్దాం. సో ఇలా వెళ్ళి ప్రోడక్ట్ ఫార్మేషన్ జరగాలి అని అంటే, ఓకే సో ఇలా వెళ్ళి ప్రోడక్ట్ ఫార్మేషన్ ఇక్కడ జరుగుతుంది. సో మనకు ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే, సో ఈ గ్రాఫ్ ఏం చెప్తుందంటే నాకు ఈ రియాక్టెంట్ అనేది ఇక్కడికి ప్రోడక్ట్ ఫార్మేషన్కి దారి తీయాలి అని అంటే ఈ రియాక్టెంట్ ఏదైతే ఉందో, ఓకే సో ఇక్కడ కనిపించే ఈ పర్టికులర్ పాయింట్, ఓకే సో ఈ రియాక్టెంట్ ఏదైతే ఉందో ఇట్ షుడ్
అబ్జర్వ్ ఈవెన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవాలని అంటే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇట్ హ్యాస్ టు అబ్జర్వ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ ఒక యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం దీన్ని? యాక్టివేటెడ్ కాంప్లెక్స్. సో ఇలా యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది అనుకోండి, వెంటనే ప్రోడక్ట్ ఫార్మేషన్ జరిగిపోతుంది. అండ్ ఈ జర్నీ మొత్తం కూడా ఎనర్జీ అబ్జార్ప్షన్ జర్నీ. అంటే ఇక్కడ నుంచి ఇది ఈ స్టేజ్కి వెళ్ళాలంటే ఈ జర్నీ మొత్తంలో కూడా ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని వెళ్తుంది. సో ఈ ఓవరాల్గా ఇదంతా కూడా ఎనర్జీ అబ్జార్ప్షన్. ఇక్కడ ఎనర్జీ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎంత ఎనర్జీ అబ్జార్ప్షన్ జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఇట్ అబ్జార్బ్స్ టు బ్రేక్ ద బాండ్స్ అండ్ ఫార్మ్ దట్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్. అంటే సార్ నేను ఆర్గానిక్ 20 క్లాసెస్ దగ్గర ఆగిపోయా, ఫిజికల్ ఇన్ఆర్గానిక్లో పడి బ్యాలెన్స్ చేయలేకపోతున్నా, అండ్ అటామిక్ నేను మీరు పెట్టిన 4 పార్ట్స్ చాప్టర్స్ వినలేదు, ఇప్పుడు మీరు పెట్టిన 90 minutes డైరెక్ట్గా వినొచ్చు. అబ్సల్యూట్లీ వెక్టర్, యూ కెన్ కంటిన్యూ విత్ ఇట్. అబ్సల్యూట్గా వినొచ్చు. వెక్టర్, ఐ విల్ టెల్ యూ ద డిఫరెన్స్. సో ఆ 4 partsలో చూసినట్లయితే ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ వెరీ క్లియర్. ఎవ్రీథింగ్. నీకు టైం ఉంది సార్, నాకు టైం ఉంది సార్, నేను ఓపిక్గా స్లోగా చూసి చదువుకుంటాను అంటే ఆ 4 parts విను. లేదు సార్ నాకు టైం లేదు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇవి మాత్రం, ఒక నిజం చెప్తాను వినండి, ఈ మాట నేను చెప్తే మీ కోపం రావచ్చేమో, బట్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఏంటంటే ఒక్కసారిగా మ్యాజికల్గా అన్నీ నేర్చుకోవాలంటే నేర్చుకోలేరు. యూ కెనాట్. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్, ఐఎమ్ బీయింగ్ వెరీ బ్లంట్ ఇన్ టెలింగ్ దిస్. ఎందుకంటే ఏదైనా సరే మీరు నేర్చుకోవాలంటే కొంత సమయం తీసుకుంటుంది. సమయం కేటాయించకుండా ఏది రాదు. వెంటనే మ్యాజికల్గా నేర్చుకోవాలంటే ఏది నేర్చుకోలేం. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోవాలి, బెటర్గా అనలైజ్ చేయాలి. కొంత సమయం వాటితో మీరు గడిపినట్లయితే అప్పుడు మీరు యూ విల్ గెట్ గుడ్ విత్ ద కాన్సెప్ట్స్. ఓకే. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఏ కాన్సెప్ట్స్ మనం మిస్ కాకూడదు, ఏ కాన్సెప్ట్స్ మ్యాండేటరీగా చదవాలి, ఏ కాన్సెప్ట్స్ని మనం ఇగ్నోర్ చేయకూడదు, ఇవన్నీ విషయాల్ని ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ లెక్చర్స్ ఆఫ్ 1.5 hour 90 minutes. ఓకే వెక్టర్, రైట్? సో దట్స్ ఎ డిఫరెన్స్. సో ఇక్కడ ఇంత ఎనర్జీ. సో ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ద ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద రియాక్టెంట్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్, దీన్నే మనం యాక్టివేషన్ ఎనర్జీ అని పిలుస్తాం. EA. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నోన్ యాజ్ ద యాక్టివేషన్ ఎనర్జీ. ఒక పని చేస్తాను, దీన్ని ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ యాజ్ ద ఎనర్జీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే, ఎందుకంటే సో ఐ విల్ జస్ట్ రైట్ దిస్ యాజ్ ద రియాక్టెంట్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ ప్రోడక్ట్ ఎనర్జీ P అని రాద్దాం, ఎందుకంటే ఈ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో దిస్ రిప్రజెంట్స్ వాట్ డస్ దిస్ రిప్రజెంట్? యాక్టివేషన్ ఎనర్జీ. అంటే ఈ ఫార్వర్డ్ రియాక్షన్, యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరగాలి అని అంటే నేను ఏదైతే ఎనర్జీ బ్యారియర్ని క్రాస్ చేయాలో, దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు క్రాస్ దిస్ ఎనర్జీ బ్యారియర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఈ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది జరగాలంటే ఖచ్చితంగా ఇట్ మస్ట్ అబ్జర్వ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఓన్లీ దెన్ ద ప్రోడక్ట్ ఫార్మేషన్ విల్ టేక్స్ ప్లేస్. అండర్స్టూడ్? సో తర్వాతే మనకు ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద ఎనర్జీ బ్యారియర్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు గుర్తున్నట్లయితే మనము ఈ ఆర్ రియాక్టెంట్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్ P అన్నాం కదా, కరెక్ట్? సో ఇక్కడ బై ద వే వెక్టర్ స్టార్, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ స్మాల్ క్వశ్చన్. డిడ్ యూ లైక్ మై సెషన్స్? డిడ్ యూ ఎంజాయ్ ద సెషన్స్? నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, డిడ్ యూ యాక్చువల్లీ గెట్, డిడ్ యూ, ఐ మీన్ లైక్ డిడ్ దట్ సెషన్స్ బెనిఫిట్ యూ యాక్చువల్లీ? దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. బెనిఫిట్ అయిందా? ఐ జస్ట్ వాంట్ టు నో. ప్లీజ్ టెల్ మీ ఇఫ్ దెర్ ఇస్ సమ్వన్ who can comment about this. Sir, ఇప్పటి వరకు మీరు చెప్పిన సెషన్స్ I enjoyed it, I learned from it, and ఒక్క మాట, I want to see if there is anyone in this session. Please comment. I'll look at your comments. Okay, సో ఇక్కడ ఇదే రియాక్షన్లో, సో నాకు ఇది బాండ్ బ్రేకేజ్కి ఎనర్జీ అవసరం అవుతుంది కదా. సో ఈ బాండ్ బ్రేకేజ్కి ఎనర్జీ అవసరం అవుతుందంటే, సో కెన్ ఐ సే దిస్ క్యాన్ బి ఇంటర్ప్రిటెడ్ విత్ ద యాక్టివేషన్ ఎనర్జీ?
సో ఒక రకంగా ఈ యాక్టివేషన్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ ద ఇట్ డిపెండ్స్ అపాన్ ద బాండ్స్ అన్నమాట. అంటే రియాక్టెంట్లో కనుక మోర్ నెంబర్ ఆఫ్ బాండ్స్, if the number of bonds in the reactant are more, can I say activation energy will be more? So if the number of bonds in the reactant ఇది కానీ హై ఉన్నింది అనుకోండి, అప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ విల్ ఆల్సో బి హై. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, సిమిలర్గా ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్. స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్స్ ఇన్ రియాక్టెంట్. స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్స్ ఇన్ రియాక్టెంట్. సో ఈ రియాక్టెంట్లో బాండ్స్ యొక్క స్ట్రెంగ్త్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ యాక్టివేషన్ ఎనర్జీ కూడా హైగానే ఉంటుంది. సో దట్ మీన్స్ బేసికలీ దిస్ ఈస్ సంథింగ్ దట్ కంట్రోల్స్ దిస్ యాక్టివేషన్ ఎనర్జీ. అండర్స్టూడ్? ఇస్ దిస్ రైట్? థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ కంట్రోల్స్ ద యాక్టివేషన్ ఎనర్జీ. సో యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంది అని అంటే దట్ మీన్స్ దీంట్లో ఉన్న బాండ్స్ ఏవైతే ఉన్నాయో, దీంట్లో ఉన్న రియాక్టెంట్స్లో ఉండే బాండ్స్ని బ్రేక్ చేయడానికి నాకు ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్ అస్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అంటే ఈ బ్యారియర్ని క్రాస్ చేస్తే తర్వాత మనకు ఫర్దర్ ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, రైట్. సో మరి ఈ జర్నీలో, సో దట్ మీన్స్ ఇక్కడ చూడండి, సో ఈ డిస్టెన్స్, ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో, కెన్ ఐ సే దిస్ ఇస్ ద ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్? ఇక్కడ మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుందా? ఆబ్వియస్లీ ఇట్ రిలీజెస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పటి వరకు రిలీజ్ అవుతుంది? ప్రోడక్ట్ ఫామ్ అయ్యేంత వరకు ఇక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండర్స్టూడ్? థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. సో ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఎనర్జీ అబ్జర్ప్షన్. మరి ఇక్కడ ఈ కిందికి ఏదైతే ఈ డౌన్ ఉందో ఇదంతా కూడా ఎనర్జీ రిలీజ్ అయ్యే ప్రాసెస్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఓవరాల్ రియాక్షన్లో, ఈ పర్టికులర్ కేసులో ఓవరాల్ రియాక్షన్లో నా క్వశ్చన్ ఏంటంటే ఎనర్జీ రిలీజ్ ఎక్కువ ఉందా? సో ఎనర్జీ రిలీజ్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ దిస్ పార్ట్. దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్, అంతే కదా? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ ఓవరాల్ రియాక్షన్లో ఎనర్జీ రిలీజ్ ఎక్కువ ఉందా, ఎనర్జీ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉందా? మీరే చెప్పండి. వాట్ కెన్ యూ టెల్ మీ? సో కెన్ ఐ సే దట్ 100% ఎనర్జీ రిలీజ్ is less than ఎనర్జీ అబ్జార్ప్షన్? ఒప్పుకుంటారా? కరెక్ట్. సో ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ కంటే అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ ఎక్కువ ఉందా? సో దట్ మీన్స్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ కనిపించే ప్రాసెస్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కమింగ్ టు బి మోర్ ఎండోథర్మిక్. సో ఈ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఫర్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఇంకా ఫర్దర్గా వి విల్ లుక్ అట్ దిస్. సో ఒక రకంగా ఈ ఎనర్జీ అబ్జర్ప్షన్, ఎనర్జీ రిలీజ్ని బేస్ చేసుకొని మనం వీ క్యాన్ సే పర్టికులర్ రియాక్షన్ ఎగ్జోథర్మిక్ రియాక్షనా లేదంటే ఎండోథర్మిక్ రియాక్షనా అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. కరెక్ట్. సో మనకు బేసికల్గా ఇక్కడ ఇది ఏం చెప్తుందంటే దిస్ టెల్స్ అస్ దట్ దిస్ ఇస్ అన్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్ అని మనకు ఈ వాల్యూస్ తెలియజేస్తున్నాయి. ఈ వాల్యూసే కాకుండా ఇంకొక వాల్యూస్ని కూడా ఉపయోగించవచ్చు. అదేంటంటే ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్, ఎనర్జీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఇఫ్ యు ఆర్ సబ్ట్రాక్టింగ్ ఎనర్జీ ఆఫ్ ద ప్రోడక్ట్ మైనస్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్, సో ప్రోడక్ట్ యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఎండోథర్మిక్ రియాక్షన్ కేసులో. సో దట్ మీన్స్ ఇక్కడ డెల్టా హెచ్ ఏంటంటే ఈ డిఫరెన్స్ని డెల్టా హెచ్ పిలుస్తాం. దిస్ ఈజ్ అవర్ డెల్టా హెచ్, దట్ ఈస్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. సో దీన్ని రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ పర్టికులర్ కేసులో. సో నార్మల్గా మనకు ఎండోథర్మిక్ కేసులో డెల్టా హెచ్ ఏంటి ఇక్కడ? దిస్ విల్ బి ఏ పాజిటివ్ వాల్యూ, అంతే కదా? సో ఇఫ్ దిస్ ఈస్ పాజిటివ్, నౌ టెల్ మీ సంథింగ్. సో కెన్ ఐ సబ్ట్రాక్ట్? సో దట్ ఇదేమో activation energy for the forward reaction. So this becomes activation energy for the forward reaction. Ade backward reaction jaragalanante, can I say that small value this becomes, so ikkada meeku kanipinche edaithe undo, so this becomes the activation energy for the backward reaction, ante kada? So if for delta H value if I subtract, okay, ikkada EAF minus ఈ ఏబి చేశాను అనుకోండి బ్యాక్వర్డ్ రియాక్షన్. సో దిస్ ఈజ్ మై డెల్టా హెచ్ వాల్యూ హియర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ చెప్పచ్చా? కెన్ ఐ కాల్ దిస్ డెల్టా హెచ్?
లేదు అని అంటే ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే కెన్ ఐ సే హియర్ ఓకే ఎనర్జీ ఆఫ్ ద product energy minus reactant energy will be equal to delta H, which is again a positive value చెప్పచ్చా. సో product energy minus reactant energy చేస్తే delta H again that will be positive. ఇలా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండర్స్టూడ్. సో లెట్స్ సే ఒక రెండు సింపుల్ గ్రాఫికల్గా ఐ విల్ పుట్ ఇట్ అక్రాస్. సో జస్ట్ ఇఫ్ ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ ఎ గ్రాఫ్, సో రెండు గ్రాఫ్స్లో రాస్తాను చూడండి. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ అవర్ రియాక్టెంట్, ఇంతకు ముందు గ్రాఫ్ లాగిది. అండ్ సిమిలర్గా లెట్స్ సే సో ఇక్కడ ఐఎమ్ టెలింగ్ దాట్ దిస్ ఇస్ మై రియాక్టెంట్, దిస్ ఇస్ మై ప్రోడక్ట్. సో దిస్ ఇస్ మై రియాక్టెంట్, దిస్ ఇస్ మై ప్రోడక్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో మీరు చూసి, సో ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ ద ఎనర్జీ అండ్ ఇదేమో extent of reaction. So here this is also extent of reaction, whereas this is the energy. So ఇప్పుడు రియాక్షన్ గమనించి ఏది ఎగ్జోథర్మిక్ ఏది ఎండోథర్మిక్ చెప్పగలరా? So let's say this is my first graph, I am putting this as the first graph. Let's say this is my second graph. So one out of 1 and 2 which is exothermic, which is endothermic చూస్తేనే చెప్పగలగాలి. సో ఇది చెప్పాలి అని అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెట్ మీ డ్రా దిస్ పర్టికులర్ లైన్. సో ఇక్కడ కూడా అదే లైన్ డ్రా చేస్తాను. ఓకే, అండ్ సిమిలర్గా ఐ విల్ పుట్ వన్ మోర్ లైన్ హియర్ అండ్ హియర్ ఆల్సో ఐ విల్ పుట్ వన్ మోర్ లైన్ హియర్. ఓకే, సో ఒకటేంటంటే ఎంథాల్పీ ఆఫ్ ద రియాక్షన్. సో ఐ కెన్ సే దట్ this is my enthalpy of the reaction, delta H. So ikkada kuda this is my delta H enthalpy of reaction. Okay, enthalpy of reaction. So basically ga enthalpy of the reaction ela calculate chestam, I just shown you here. Delta H is equal to energy of the product minus energy of the reactant. So this is one way you calculate this, energy of the product minus energy of the reactant. Or you can just use one more method, that is delta H is equal to activation energy of the forward reaction minus activation energy of the backward reaction. So this is the other way to calculate the enthalpy of a reaction. Understood? So ante first let's mark everything. So what entante we have marked the energy of the product, energy of the reactant, energy of the product, energy of the reactant we have marked. So here product energy, this whole energy, so ఈ energy మొత్తాన్ని energy of the product అని పిలిచాం. సో బేసికలీ దిస్ హోల్ థింగ్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ కనిపించే ఇదంతా కూడా దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద ప్రోడక్ట్, వెరాజ్ సిమిలర్లీ దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్. సో ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్ చేస్తే యూ విల్ గెట్. సో ఇక్కడ కూడా చేసినట్లయితే సిమిలర్గా, సో హియర్ దిస్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్, similarly this is the energy of the product. So product minus reactant just this will come out to be negative, so this will come out to be positive. Ante so this is my positive vastundi kabatti delta H, this is my endo reaction, this is endothermic reaction. And similarly idachi what is coming out to be what, negative. So it is endukante ikkada product minus reactant this is negative, so it is exothermic reaction. So here delta H is coming out to be negative for me. Okay, and similar ga entante ee total energy undi chusara. So ee total energy, whatever the total energy that is needed, so ikkada line chestunnan chudandi, ee total energy మొత్తాన్ని కూడా మనం ఏమని పిలుస్తాం అంటే threshold energy అని పిలుస్తాం. What is this total energy is known as, this is known as threshold energy, and total energy that is required for the formation of product. So this is the threshold or minimum energy that is required by the reactant for the formation of product. దీన్ని మనం threshold energy అని పిలుస్తాం. And similar గా energy of the forward reaction, backward reaction. So ఇది reactant. So forward reaction కి this is the amount of energy that is required for the forward reaction. అంటే ఈ
ఏఎఫ్ అని పిలుస్తాం. అలానే ఇక్కడ కూడా ఫార్వర్డ్ రియాక్షన్కి ఏ ఎనర్జీ కావాలి, దిస్ ఇస్ ద హోల్ థింగ్. సో దిస్ ఈస్ ద ఈఏఎఫ్. ఈఏఎఫ్ దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫార్వర్డ్ రియాక్షన్. అంటే ఇంత ఎనర్జీ ఉంటేనే నాకు ఫర్దర్ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడంతా ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకొని ఇది మాత్రం ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇంత ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని రిలీజ్ అయ్యేది ఇంకా చాలా ఎక్కువ ఉంది చూడండి. అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్, ఎనర్జీ ఆఫ్ ద బ్యాక్వర్డ్ రియాక్షన్ మనం గమనించినట్లయితే, సో హియర్ లుక్ అట్ దిస్. సో దిస్ హోల్ థింగ్ ఇస్ ద, sorry, not this. So this whole thing is the energy, activation energy for the backward reaction. అంటే బ్యాక్వర్డ్ ప్రోడక్ట్ అనేది రియాక్టెంట్ ఫామ్ అవ్వాలంటే నాకు మినిమం ఇంత ఎనర్జీ అవసరం అవుతుంది. సో దిస్ ఇస్ మై యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ ద బ్యాక్వర్డ్ రియాక్షన్. సిమిలర్గా ప్రోడక్ట్ ఇక్కడ రియాక్టెంట్ కన్వర్ట్ చేయాలంటే ఇట్ మస్ట్ రీచ్ దిస్ యాక్టివేషన్ కాంప్లెక్స్. అంటే నాకు ఇక్కడ అవసరమైన ఎనర్జీ, దిస్ ఇస్ ద హోల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే దిస్ ఇస్ మై యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ ద backward reaction. Understood? Is this clear? Any questions still here? Yes, one is endothermic, two is exothermic. So ikkada kuda manaku delta H, this comes out to be positive, this will come out to be negative. Endukante we are doing product minus reactant, this is positive. Product minus reactant, delta H akkada negative. Ledante activation energy of forward reaction minus backward positive. Ikkada forward minus backward cheste negative vastadi. So this value is less than the backward. Understood? Is this clear? So this is the energy barrier. So first thing ఈ ఎనర్జీ బ్యారియర్ని క్రాస్ చేయాలి. సో నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఓకే నేనేం చేస్తానంటే, ఒకవేళ నేను ఫస్ట్ ఇనీషియల్గా రియాక్షన్ని T1 టెంపరేచర్ దగ్గర క్యారీ అవుట్ చేశాను. వాట్ టెంపరేచర్ డిడ్ ఐ క్యారీ అవుట్? ఐ హ్యావ్ క్యారీ అవుట్ ద రియాక్షన్ అట్ T1 టెంపరేచర్. లెట్స్ సే నాకు దీని లోపల నాకు రియాక్షన్ జరుగుతుంది అనుకుందాం. సో దీని లోపల నాకు రియాక్షన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ వేర్ మై రియాక్షన్ ఇస్ హ్యాపెనింగ్. అంటే దీంట్లో నాకు రకరకాల పార్టికల్స్ ఉంటాయి కదా. సో రకరకాల పార్టికల్స్, ఆ ఒక్కొక్క పార్టికల్కి డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ ప్లాటింగ్ దిస్ గ్రాఫికలీ ఎలా ఉంటుందంటే, సో లెట్స్ సే హియర్ ఈస్ మై ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ వర్సెస్ ఎనర్జీ తీసుకుందాం, వర్సెస్ ఎనర్జీ. సో ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వ్యారీ. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే కొన్నిట్లో ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ పొసెసింగ్, అంటే దీన్ని మోస్ట్ ప్రాబబుల్ ఎనర్జీ అని పిలుస్తాం. సో ఇక్కడ మనం దీన్ని కానీ గమనించినట్లయితే, మోస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్, ద ఎనర్జీ పొసెస్డ్ బై ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో అంటే ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీని మనం ఏమని పిలుస్తాం? మోస్ట్ ప్రాబబుల్ ఎనర్జీ. మోస్ట్ ప్రాబబుల్ ఎనర్జీ అంటే చాలా వరకు ఈ పర్టికులర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే పొసెస్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అండర్స్టూడ్? అండ్ అలానే మనం ఒక రియాక్షన్ జరగాలి అని అంటే ఖచ్చితంగా మనకు దిస్ ఇస్ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఇస్ రిక్వైర్డ్, అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ. హియర్ ఆల్సో దిస్ ఇస్ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే ఒక రకంగా లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై థ్రెషోల్డ్ ఎనర్జీ. సో ఇది నేను థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ద మినిమం ఎనర్జీ పొసెస్డ్ బై దిస్ మాలిక్యూల్స్ ఇస్ ఓన్లీ దిస్ మచ్. అంటే ఓన్లీ ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ దిస్ మాలిక్యూల్స్, అంటే చాలా తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్, ఓన్లీ లెట్స్ సే దిస్ ఇస్ F1 ఫ్రాక్షన్, ఓన్లీ F1 ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ పొసెస్ ద యాక్టివేషన్ థ్రెషోల్డ్ ఎనర్జీ. దిస్ ఇస్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ. అవునా? సో ఇదంతా కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ T1 దగ్గర. దిస్ ఇస్ అ టెంపరేచర్ T1. సో T1 దగ్గర ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ పొసెసింగ్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ ఆర్ లెస్. అంటే తక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ కొల్యూషన్సే ఫ్రూట్ఫుల్ కొల్యూషన్స్ జరుగుతాయి. ఎందుకంటే ఎనర్జీ బ్యారియర్ క్రాస్ చేయాలి. ఆ ఎనర్జీ బ్యారియర్ని క్రాస్ చేసిన మాలిక్యూల్స్ అనేవి ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ఈ ఫ్రాక్షన్. ఈ మిగతా మాలిక్యూల్స్ అన్నీ కూడా, ఈ ఫ్రాక్షన్లో ఉండే మాలిక్యూల్స్ అన్నీ కూడా దే డిడ్ నాట్ క్రాస్ ద ఎనర్జీ బ్యారియర్. సో కంపల్సరీ ఈ ఎనర్జీ బ్యారియర్ క్రాస్ చేసినవి ఇటు సైడ్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇవి మాత్రమే మనకు ప్రోడక్ట్ ఫార్మేషన్కి దారి తీస్తాయి. వెరాజ్ దీని లోపల ఉన్నవి అసలు ప్రోడక్ట్ ఫార్మేషన్కి దారి తీయవు. సో నేనేం చేస్తున్నానంటే ఈసారి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను. సో టెంపరేచర్ని ఎంతవరకు ఇంక్రీజ్ చేసినా ఐ హ్యావ్ ఇంక్రీజ్ టు T2 టెంపరేచర్, వేర్ దిస్ T2 ఇస్ గ్రేటర్ దాన్ T1. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గ్రాఫ్ ఎలా షిఫ్ట్ అవుతుందంటే, టెంపరేచర్ నేను మార్చిన కారణంగా ఈ పీక్ అనేది తగ్గిపోయి ఇలా వెళ్ళిపోతుంది. ఏమైపోయింది ఇక్కడ? ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే, ఓకే లెట్ మీ డ్రా ఇట్ ప్రాపర్లీ.
ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ గ్రాఫ్లో మీరు గమనించినట్లయితే ఓకే, సో దెర్ ఆర్ అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ ఇదే ఉంటుంది, కానీ మనం గమనించినట్లయితే ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. చూడండి ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ F2. ఇనిషియల్గా థ్రెషోల్డ్ ఎనర్జీ దగ్గర ఓన్లీ F1 ఫ్రాక్షన్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి F2 ఈస్ గ్రేటర్ దాన్ F1, F2 ఈస్ గ్రేటర్ దాన్ F1. అంటే నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన కారణంగా ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ పొజెసింగ్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అయినాయి. యాక్టివేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ కాలేదు, ఏం ఇంక్రీజ్ అయినాయి? ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ పొజెసింగ్ ద యాక్టివేషన్ ఎనర్జీ గాట్ ఇంక్రీస్డ్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో హెన్స్ మోర్ దిస్ ఇస్ హౌ, అంటే బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఐ కెన్ ఇంక్రీజ్ ద ఫ్రాక్షన్. ఇంతకుముందు ఇది కిందికే ఉండేది, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం పెరిగింది. ముందు ఇంత ఉండేది, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అయింది. ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. హెన్స్ the increase in temperature increases the fraction of molecules possessing threshold energy. So hence ikkada manaku rate of reaction kuda it will increase little bit. Understood? Is this clear? Any more questions still here? Ardhamainda? Okay, so right. So this is our energy barrier. So now we will understand about the direction barrier ante orientation. So ikkada energy barrier cross cheyalante threshold energy ni kachithanga cross cheyali, appude manaku product formation jarugutundi. Orientation vishayaniki vaste, let's say for example I have H2 plus I2 forming 2HI. సో ఇవి రెండు ఒక ప్రాపర్ యాంగిల్స్తో ఒకదానితో ఒకటి ఇంట్రాక్ట్ అయితేనే మనకు ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఒకవేళ ఈ I, లెట్స్ సే దిస్ ఇస్ ఇంట్రాక్టింగ్ విత్ దిస్ ఇన్ దిస్ డైరెక్షన్, అండ్ సిమిలర్గా లెట్స్ సే ఇలా కాకుండా ఇలా కూడా ఇంట్రాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఒకదానికొకటి ఇలా అయినా ఇంట్రాక్ట్ అవ్వచ్చు, లేదనంటే ఇలా కూడా ఇంట్రాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. హౌ? సో ఈ కేసులో నో ప్రోడక్ట్. ఎందుకు నో ప్రోడక్ట్ అంటే బికాస్ ద ఓరియంటేషన్ ఈజ్ నాట్ రైట్. ఓరియంటేషన్ ఈజ్ రాంగ్, ఈజ్ నాట్ రైట్. సో ఈ కారణంగా మనకి ఏంటంటే ప్రోడక్ట్ ఫార్మేషన్ జరగదు. ఇక్కడ ఓరియంటేషన్ బెటర్గానే ఉంది కాబట్టి సో ఇట్ డిపెండ్స్ అనమాట. అంటే ఇదే ఓరియంటేషన్ అని నేను చెప్పట్లేదు. సో ఇలా ఓరియంటేషన్ కానీ ఉంటే అప్పుడు మనకి ఇలా ప్రోడక్ట్ ఫార్మేషన్ జరగచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? రైట్. సో దిస్ ఓరియంటేషన్ బ్యారియర్ కూడా ఒకటి ఉంటుంది. సో ఈ రెండు బ్యారియర్స్ని క్రాస్ అయితేనే మనకు ఫర్దర్ ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ఈ రెండు బ్యారియర్స్ క్రాస్ చేస్తేనే మనకు ఒక పర్టికులర్ మాలిక్యూల్ అనేది ఫ్రూట్ఫుల్ కొల్యూషన్ ఇస్తుంది. ఓకే ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద కొల్యూషన్ థియరీ. ఓకే, సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్. సో ఇంతకుముందు మీకు గుర్తున్నట్లయితే వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఎలిమెంటరీ రియాక్షన్. సో ఎలిమెంటరీ రియాక్షన్ గురించి మనం మాట్లాడాం కదా. అంటే ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ సింగిల్ స్టెప్ రియాక్షన్ అని చెప్పాం. సో ఒకటే స్టెప్ జరుగుతుంది, ఇది సింగిల్ స్టెప్ రియాక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 1A is resulting in the formation of 2B product. Okay, and similarly the same reaction, let's say 2A is resulting in the formation of 4B product, and 6A is resulting in the formation of 3 2s are sorry sorry here 12B product. అంటే నేను ఏం చేస్తున్నానంటే ఇది ఎలా వచ్చింది నాకు, ఐ మల్టిప్లైడ్ దిస్ సేమ్ ఈక్వేషన్ విత్ 2, అంతే కదా. సో ఈ ఈక్వేషన్ నేను 2తో మల్టిప్లై చేశాను బై 2 ఇంటూ 1A ఫార్మింగ్ 2B. దీన్ని 3తో మల్టిప్లై చేశాను, సారీ 6తో మల్టిప్లై చేశాను. సో 6 ఇంటూ 1A ఫార్మింగ్ 2B. సో ఇలా నాకు ఈ 3 రియాక్షన్స్ వచ్చాయి. ఇది సపరేట్ రియాక్షన్, ఇది సపరేట్ రియాక్షనే, ఇది సపరేట్ రియాక్షనే, ఇది సపరేట్ రియాక్షనే. అలానే 4th one, లెట్స్ సే హియర్ C, 1C is resulting in the formation of 2D. ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్ అనుకుందాం. అండ్ సిమిలర్గా లెట్స్ సే 4, అండ్ లెట్స్ సే దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్, లెట్స్ సే 1A plus 2B is resulting in the formation of 3C plus 1D అనుకోండి. ఓకే, 3C plus 1D అనుకోండి.
3C plus 1D. ఇది కూడా ఒక ఎలిమెంటరీ రియాక్షన్ అనుకోండి. ఇది కూడా ఒక ఎలిమెంటరీ రియాక్షన్, అంటే సింగిల్ స్టెప్ రియాక్షన్. ఓకే, సో ఇప్పుడు మీకు కనిపించేవన్నీ కూడా ఎలిమెంటరీ రియాక్షన్. సో దిస్ ఇస్ ఎలిమెంటరీ. సో ఇది కూడా ఎలిమెంటరీ రియాక్షన్ అంటున్నా. ఇది కూడా ఎలిమెంటరీ రియాక్షన్. దిస్ ఇస్ ఆల్సో ఎలిమెంటరీ సింగిల్ స్టెప్ రియాక్షన్. హియర్ దిస్ ఇస్ ఆల్సో ఎలిమెంటరీ సింగిల్ స్టెప్ రియాక్షన్. దిస్ ఈజ్ ఆల్సో ఎలిమెంటరీ సింగిల్ స్టెప్ రియాక్షన్. సో మనకు మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్ అంటే ఏంటంటే బేసికల్గా ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, వినండి బాగా వినండి, ద మినిమం నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఆర్ కొలైడింగ్ విత్ వన్ అనదర్ ఫార్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే నాకు ద మినిమం నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఆర్ కొలైడింగ్ విత్ ఈచ్ అదర్ ఫార్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ నాకు ప్రోడక్ట్ ఫార్మేషన్ జరగాలనంటే ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని కొలైడ్ అవ్వాలి అనేదే మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్. రాస్తాను చూడండి. దిస్ ఈస్ నథింగ్ బట్ మినిమం నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ colliding with each other for the formation of product. For the formation of product. దీన్ని మనం ఏమని పిలుస్తాం? సో దిస్ ఈస్ నోన్ యాజ్ ద మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్. సో can I say ఈ పర్టికులర్ రియాక్షన్ కి only there is a single molecule of A? Can I say here the molecularity of this particular reaction is 1 అని చెప్పొచ్చా? Can I say 1 is the molecularity? సో సింగిల్ స్టెప్ రియాక్షన్, సో మినిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దీనికి 1 అని చెప్పొచ్చా? మరి ఈ పర్టికులర్ రియాక్షన్ కి చెప్పండి. సో దట్ మీన్స్ వెయిట్, ఐల్ రైట్ ఇట్ హియర్ ప్రాపర్లీ. సో ఈ పర్టికులర్ రియాక్షన్ కి నాకు మాలిక్యులారిటీ ఫర్ దిస్ రియాక్షన్ ఇస్ 1 అని చెప్పొచ్చా? మరి ఇక్కడ వాట్ ఈస్ ద మాలిక్యులారిటీ ఫర్ దిస్ రియాక్షన్? 2 మాలిక్యూల్స్ కొలైడ్ అవుతున్నాయని 2 అని చెప్పొచ్చా? మరి ఇక్కడ 6 కొలైడ్ అవుతున్నాయని 6 అని చెప్పొచ్చా? చెప్పకూడదా? టెల్ మీ వన్ థింగ్. కెన్ ఐ సే దట్ ఆర్ నాట్? ఎస్ సార్, మీరు అలా చెప్పొచ్చు. దీనికి మాలిక్యులారిటీ 1 అని చెప్పొచ్చు, దీనికి మాలిక్యులారిటీ 2 అని చెప్పొచ్చు, దీనికి 6 మాలిక్యూల్స్ ఒకదాంట్లో ఒకటి కొలైడ్ అవుతున్నాయి కాబట్టి అందుకు 6 అని చెప్పొచ్చు. అవునా కాదా? కెన్ ఐ సే దిస్ ఆర్ నాట్? ఒక్కరు ఆన్సర్ చేయండి, తర్వాత ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. ఐ విల్ టెల్ యూ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ రాంగ్. ఒకవేళ రాయొచ్చు అంటే ఎందుకు రాయొచ్చు, ఒకవేళ రాయకూడదు అంటే ఎందుకు రాయొచ్చు, ఆ డెఫినేషన్ బాగా చూసి అర్థం చేసుకొని చెప్పండి. ఎస్, రాజు చెప్పినట్టుగా అబ్సల్యూట్లీ యూ కెనాట్ రైట్. సో ఒకటేంటంటే ఈ రియాక్షన్ ఏదైతే ఉందో దిస్ రిప్రజెంట్స్ ద సేమ్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఏదైతే ఉందో దిస్ రిప్రజెంట్స్ ద సేమ్ రియాక్షన్. సో ఒకటి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ సంథింగ్ వెరీ వెరీ కేర్ఫుల్లీ హియర్. సో ఇది మినిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ రియాక్షన్, అవునా కదా? దిస్ ఈస్ ద సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఎ రియాక్షన్. సో సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఏ రియాక్షన్ అంటే ఒకవేళ మనకు క్వశ్చన్స్లో ఇలా ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఇలా ఇచ్చినా యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఒకవేళ ఇది ఎలిమెంటరీ రియాక్షన్ అని చెప్పినట్లయితే దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. సో ఇలా సింప్లెస్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ మాలిక్యులారిటీ ఇస్ 1. సో ద మినిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్ ఓన్లీ 1. హియర్ ఆల్సో ద మినిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్ ఆల్సో 1. ఇప్పుడు 1 అని చెప్పొచ్చు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అబ్సల్యూట్లీ పండు, అబ్సల్యూట్లీ గిరీష్, శృతి, అబ్సల్యూట్లీ రాజు, కరెక్ట్. సో మరి సిమిలర్గా వీటికి చెప్పండి. సో దీనికి చెప్పచ్చా? సో దీనికి కూడా మాలిక్యులారిటీ, ఎస్ అబ్సల్యూట్లీ ఐ కెన్ సే దిస్ ఇస్ 1. మరి ఇక్కడ మాలిక్యులారిటీ విల్ బి వాట్? 1 + 1 అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 2. సో రెండిట్లో ఉన్నాయి 1 + 1, hence it is 2. So the minimum number of molecules that are colliding with one another for the formation of product, hence it is 2. So this is the molecularity of a reaction. అర్థమైందా? Any question still here? Is there any question still here? ఈ molecularity concept is valid for elementary reactions. So this is valid for elementary reactions. Elementary reactions. ఎందుకంటే కాంప్లెక్స్ రియాక్షన్స్లో మనకు మల్టిపుల్ స్టెప్స్లో జరుగుతాయి కాబట్టి దేర్ యూ కెనాట్ సే ద మినిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కొలైడింగ్ విత్ వన్ అనదర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ఎందుకంటే అది మనకు స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? దాంట్లో మాలిక్యులారిటీ ఈస్ బేస్డ్ ఆన్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్. అంటే అక్కడున్న రేట్ డిటర్మైనింగ్ స్టెప్ బేస్ చేసుకొని చెప్తాం మాలిక్యులారిటీ. అండర్స్టూడ్? ఓకే, క్లియర్.
So now let's talk about the order of the reaction. So in Takamundu, let's say I have R reactant, this is resulting in the formation of product P. So ఇప్పుడు నేను ఈ రియాక్షన్ ని గనక సో ఈ రియాక్షన్ యొక్క రేట్ ఎక్స్ప్రెషన్ రాయమంటే ఎలా రాస్తాను రేట్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ రైజ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని రాస్తా వేర్ ఎన్ ఇస్ ద సో ఇక్కడ కే రాయాలి మళ్ళీ ఎన్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అని రాస్తాం అంతే కదా సో ఈ పర్టికులర్ రియాక్షన్ కనుక if our reactant forming P product is an elementary reaction ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్ అయినట్లయితే సింగిల్ స్టెప్ రియాక్షన్ అయినట్లయితే దెన్ యూ కెన్ రైట్ ద రేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ is equal to k into r to the power of n, where this is nothing but k into r to the power of r and రాయొచ్చు అంటే here you can observe that I have equated n is equal to r అని చెప్పాను సో ఒక ఎలిమెంటరీ రియాక్షన్ విషయానికి వస్తే మనకి ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద reaction will be equal to molecularity of reaction. This is only true for the elementary reaction. And for example, ఇది చెప్పండి ఇప్పుడు let's say I have 1a plus 2b forming 3c. Okay, and నేనేం చెప్తున్నానంటే ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్ అని చెప్పా ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్ అని నేను చెప్తున్నా సో నౌ టెల్ మీ కెన్ యూ రైట్ ద రేట్ ఎక్స్ప్రెషన్ rate law expression రాయగలరా rate law expression for this so what will you write as the rate law expression మీరే చెప్పండి tell me in the chat what is the rate law expression for this elementary reaction ఈ elementary reaction కి rate law expression ఏమవుతుంది can you write సో దీనికి రేట్ లా ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు సో బేసికల్గా రేట్ అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం రేట్ కాన్స్టెంట్ ఇంటూ a to the power of alpha and b to the power of beta అని రాస్తాం సో what is alpha, what is beta? just రాయండి alpha is equal to 1, alpha equal to 2, లేదంటే beta equal to 1, beta equal to 2 అలా రాయొచ్చా రాయకూడదా can you tell me in the chat so can I write here this rate constant will be equal to k into concentration of a raised to the power of 1 and b into concentration of b raised to the power of 2. So that means my E expression prakaram ikkada alpha is equal to 1 and beta is equal to 2. Ante overall order vishayaniki vaste నాకు ఇక్కడ alpha plus beta which is nothing but 1 plus 2 which is equal to 3, that is n. So n is equal to 3 is the order of the reaction. Oppukuntara? Understood? Is this clear? Any more questions still here? Right. So this is only for an elementary reaction. Okay, complex reaction ki this will not be the case. Only for an elementary reaction you can write, but for complex reaction you cannot write. So similarly, for example, if you want to write for this, let's say 1a forming 2b. Sorry. 6a forming 3b అనుకోండి 6a forming 3b అనుకోండి సో ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్ అన్నాను అని అంటే ఇప్పుడు చెప్పండి సో వాట్ విల్ బీ ద ఆర్డర్ ఆఫ్ దిస్ రియాక్షన్ సో అది ఒక ఎలిమెంటరీ రియాక్షన్ అంటున్నాను సో వాట్ విల్ బీ ద ఆర్డర్ ఆఫ్ దిస్ రియాక్షన్ సో యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్ అంటే ఇక్కడ దిస్ విల్ బీ వాట్ 3 times of 2a forming 1b అంతే కదా సో ఈ పర్టికులర్ కేసులో నాకు ఆర్డర్ ఇస్ ఓన్లీ 2 హియర్ what is the order here only 2 will be the order here I cannot take 3 because the minimum number of molecules that are colliding for the formation of product will be only 2. So this elementary reaction and nenu chepte I have to look at this also. Understood? Any more questions still here? Is this clear? Okay, so this will be the order of the reaction, that is 2 anamata. Okay, right, absolutely Raju, Pandu, absolutely. So next most important concept, let's look at, see మీకు ఏంటంటే బేసికల్గా ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ సో ఎంత ఆర్డర్ ఏ ఆర్డర్ అయినా సరే ఎలా ఫిగర్ అవుట్ చేయాలో నేను చెప్తాను సో మనకు బేసికల్గా రేట్ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఎలా రాస్తాం సో రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ అంతే కదా సో ఒక రియాక్షన్కి లెట్స్ సే రియాక్టెంట్ ఇస్ ఫార్మింగ్ ప్రోడక్ట్ ఓకే సో రియాక్టెంట్ ఇస్ ఫార్మింగ్ ప్రోడక్ట్
let's say here concentration of the reactant is initial concentration, అంటే t equal to 0 దగ్గర let's say it is R naught, okay, and t equal to t seconds దగ్గర it is R అనుకోండి. Okay, is this clear? Right. So now if you want to calculate the rate, so rate is equal to rate constant k into R to the power of n అని రాస్తాం, అంతే కదా. n is the order of the reaction. This is what we write. Okay, so this is what we write. సో ఇప్పుడు జీరో ఆర్డర్ అడుగుతున్నారు కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది, R will be equal to, సో ఇక్కడ సేమ్ రియాక్షన్, సో జీరో ఆర్డర్ అడుగుతున్నారు కాబట్టి R will be equal to k into R to the power of 0, అంతే కదా, where n is equal to 0. That means what is R? Can I write this R is also equal to minus of dr by dt రాయొచ్చా, decrease in concentration of the reactant per unit time, that is equal to 0. So can I write from this minus of dr by dt is equal to k రాయొచ్చు కదా. So from this can I write here dr is equal to, okay, minus of k dt. సో దీని కనుక ఇప్పుడు నేను ఇంటిగ్రేట్ చేశాను అనుకోండి, సో వాట్ విల్ బీ మై లిమిట్స్, సో లిమిట్స్ ఏమవుతాయి, సో ఖచ్చితంగా 0 to, సారీ ఇక్కడ ఇనిషియల్ దగ్గర నాకు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ 0 ఉన్నప్పుడు what is the rate, here it is R naught, ikkada at time t equal to t, here it is R. So this becomes, so this is nothing but differentiation of dr is nothing but R, so this becomes R minus R naught will be equal to minus of k into t. అంటే ఇక్కడ నుంచి can I write k is equal to R naught minus R whole divided by t, ఇలా రాయొచ్చా? Can I write like this? Absolutely, I can write like this. Sir, ఇది మ్యాథ్స్ క్లాస్లో ఉంది, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. చాలామంది టీచర్స్ ఇలానే చెప్తున్నారు, మ్యాథమెటిక్స్ చేసేలోపు కెమిస్ట్రీ మర్చిపోతాం. లిటరల్గా చెప్పాలంటే దిస్ చాప్టర్ ఇస్ కంప్లీట్లీ మ్యాథమెటిక్స్. హెచ్బిడి, లెట్ మీ టెల్ యూ సంథింగ్, ఒక రకంగా చెప్పాలంటే దిస్ చాప్టర్ ఇస్ కంప్లీట్లీ మ్యాథమెటిక్స్, చాలా వరకు కంప్లీట్గా మ్యాథమెటిక్సే. సో దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్. అంటే లిటరల్గా చెప్పాలంటే మనకు క్వశ్చన్స్ కూడా అలానే ఉంటాయి, దెర్ ఇస్ నో ట్విస్టింగ్, నథింగ్. దే ఆర్ గోయింగ్ టు డైరెక్ట్లీ ఆస్క్ యూ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే జస్ట్ ఒక ఫార్ములాసే ఉంటాయి, జస్ట్ ఓన్లీ ద థింగ్ ఇస్ దే విల్ గివ్ యూ ద డేటా, యూ హ్యావ్ టు యూస్ ద డేటా అండ్ సాల్వ్ ద క్వశ్చన్. అంటే డైరెక్ట్గా టేక్ ద వాల్యూస్, put it in the formula, get the answer. That is as simple as that. కానీ కొంత అర్థం చేసుకోవాల్సింది అంతే. సో ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని can I write this whole thing as, బాగా చూడండి, can I represent this as, so can I represent this as R, okay, so R plus, sorry, can I write this as R is equal to, okay, minus of kt plus R naught గా represent చేయొచ్చా? Can I write it like this? Okay, so this is of this can be written like this, R minus R naught is equal to minus of kt. So R is equal to minus of kt plus R naught గా represent చేయొచ్చు, అంతే కదా. Can I write it like this? Yes. So this is of the form what? Can I say this is of the form y is equal to mx plus c. So ఒక రకంగా if I am taking the concentration versus time, so this is, let's say this is my concentration, let's say this is my time t, అంటే ఒక రకంగా, sorry, let me put it the exact thing. So ఇక్కడ R represents the concentration, let's say I am taking here R and this represents my t. So this has a negative slope, so minus k is the slope and R naught is the intercept. So can I say this is the graph? So ikkademo naku R naught and my slope is equal to, what is my slope? This is equal to minus k. Ante kada? Can I get this? So this is the graph for a zero order reaction. Understood? Any questions still here? Okay. Okay. Bhaskar, yeah, sure. Watch it again. Okay, so this is a zero order reaction. So zero order reaction ki rate constant ila define chestam. What is rate constant here? So k is nothing but R naught minus R, concentration of the reactant, initial minus final, by t ga represent chestam.
సో ఇప్పుడు I want you to calculate and do one thing. Calculate what is T 100%. Sorry, I'm really sorry. Calculate T 25% or 1/4. Okay. And similarly calculate T 50% or T half. And calculate T 75% or T 3/4. Calculate చేయగలరా ఇది? సో మనకి ఇచ్చిన K వాల్యూ ఏంటి చెప్పండి? సో వాట్ ఈస్ K given as? సో K is equal to R0 minus R by T అని ఇచ్చారు. సో దీనిలో నుంచి can I calculate T is equal to what? R0 minus R by K. కరెక్ట్? సో దీన్ని ఉపయోగించుకోవాలి. సో కానీ దీనికంటే ముందు నా రియాక్షన్ చూసినట్లయితే హౌ టు క్యాలిక్యులేట్ దిస్ అండ్ దిస్. సో ఫస్ట్ నా రియాక్షన్ చూసినట్లయితే లెట్స్ సే ఐ హ్యావ్ ద రియాక్టెంట్ R is resulting in the formation of product P. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత? R0. సో ఈ R0లో 1/4 is converted into product. అంటే ఇక్కడ నాకు ఎంత కన్వర్ట్ అయిపోయింది? దిస్ ఇస్ అ T ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ T ఈక్వల్ టు T 1/4 దగ్గర నాకు R0లో నుంచి R0/4 is converted into product. అంటే దిస్ ఇస్ ద లెఫ్ట్ అవుట్ అమౌంట్. అంతే కదా? అండ్ ఇంకోటి మర్చిపోయాను, ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ యూ హియర్ సంథింగ్. సో ఈ ఎక్స్ప్రెషన్లో మనం రాసింది, సో దిస్ ఈస్ ద ఇనిషియల్ రియాక్టెంట్, whereas this is the left out reactant. గుర్తుపెట్టుకోండి, మీరు మిస్టేక్ చేస్తారేమో, మళ్ళీ చెప్తున్నాను. దిస్ ఈస్ ఇనిషియల్ మైనస్ ఫైనల్. సో ఫైనల్గా మనకు ఉండేది ఏంటి? లెఫ్ట్ అవుట్ రియాక్టెంటే కదా, ఏదైతే మిగిలిపోతుందో అదే ఉంటుంది మనకి ఇక్కడ. సో రైట్, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే దిస్ ఈస్ మై లెఫ్ట్ అవుట్ రియాక్టెంట్, దిస్ ఇస్ మై ఇనిషియల్ రియాక్టెంట్. సో దీన్ని ఉపయోగించి ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దేర్, వాట్ హ్యాపన్స్ టు మై T 1/4 దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ విల్ బి ఈక్వల్ టు వాట్ ఈస్ మై R0. సో ఇనిషియల్గా ఇట్ ఈస్ R0 మైనస్, సో దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్? 3R0/4. సో ఈ వాల్యూ నాకు ఎంత వస్తుంది? దిస్ విల్ కమ్ అవుట్ టు బి 3R0/4 వస్తుంది, అంతేనా? కరెక్ట్. సో దిస్ బికమ్స్ 3R0/4 హోల్ డివైడెడ్ బై K. సో ఒక రకంగా దిస్ ఈస్ నథింగ్ బట్ R0/4K, అంతేనా? సో దిస్ బికమ్స్ మై T 1/4. సార్ వేదాంతులో నెక్స్ట్ ఇయర్కి తెలుగులో నీట్కి కోర్స్ స్టార్ట్ చేస్తారా? అబ్సల్యూట్లీ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. ఓకే, దట్ విల్ హ్యాపెన్. ఓకే సార్, హౌ మెనీ మార్క్స్ రిక్వైర్డ్ ఫర్ నీట్? Srijana, for sure I'll do a session on this for sure. Okay, so let's look at this. Okay, so my next student, so reactant forming product. So ikkada let's say at T equal to 0, what is the reactant? R0 untadi. Mari at T equal to T half దగ్గర ఎంత ఉంటది? R0 minus R0/2 is converted into product. అంటే మిగిలింది ఎంత మిగులుతుంది నాకు ఇక్కడ? Only R0/2 is left out. So can I say that the amount that is left will be here, R0/2 will be left out. So in the left out ante can I say my T half will be equal to R0 minus R0/2 whole divided by K. So this becomes R0/2K. Ante kada? So R0/2K is my T half. Malana T75 calculate cheyalante ela chestamu? Same logic. So నాకు ఇక్కడ reactant is converted into product. సో ఇనిషియల్గా T ఈక్వల్ టు 0 నాకు R0 ఉంటుంది. మరి T ఈక్వల్ టు T 3/4 దగ్గర, అంటే 3/4 ఆఫ్ ద రియాక్టెంట్ ప్రోడక్ట్ కిందికి మారిపోయింది. అంటే R0 మైనస్ 3R0/4 ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. అంటే ఎంత మిగిలింది నాకు ఇక్కడ? హౌ మచ్ ఈస్ లెఫ్ట్ అవుట్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ మచ్ ఈస్ లెఫ్ట్ అవుట్? ఓన్లీ R0/4 ఇస్ లెఫ్ట్ అవుట్, అంతే కదా? సో ఇప్పుడు నాకు వాట్ ఈస్ T 3/4? కెన్ ఐ క్యాలిక్యులేట్ T 3/4 ఇస్ నథింగ్ బట్ మై ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇస్ R0. Left out how much? R0/4 is left out whole divided by K. So this is nothing but 3R0/4. That is nothing but my T 3/4. Ante kada? Is this, sorry, 3R0/4K. Understood? So this is how you do it for zero order reaction. Okay, any more questions? Idane kaakunda ఏ పర్సంటేజ్ ఇచ్చినా ఇలానే చేయాలి. సో ఏ పర్సంటేజ్ ఇచ్చినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ ఈ రియాక్టెంట్ ఫార్మింగ్ ప్రోడక్ట్. ఓకే, లెట్స్ సే నాకు T ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ R0 కాన్సన్ట్రేషన్. లెట్స్ సే T ఈజ్ ఈక్వల్ టు X% దగ్గర దే ఆర్ ఆస్కింగ్ యూ టు క్యాలిక్యులేట్ T(X%). అంటే T ఈజ్ ఈక్వల్ టు T(X%). అంటే X% ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. అంటే నాకు ఇక్కడ ఎంత మిగులుతుంది చెప్పండి?
సో ఎంత మిగులుతుంది r0 ఇనిషియల్గా ఉంటుంది r0లో x% అంటే x/100 దిస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్ సో నౌ దిస్ విల్ బీ మై లెఫ్ట్ అవుట్ అంతే కదా సో దీన్ని ఉపయోగించి ఇఫ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ మై tx%. సో tx% క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చెప్పండి ఇప్పుడు సో దిస్ బికమ్స్ మై ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇస్ r0. వాట్ ఈస్ మై ఫైనల్ సో ఫైనల్ కాన్సన్ట్రేషన్ విల్ బి r0 minus r0 x/100 అంతే కదా r0 minus r0 x/100 అంతే కదా దిస్ ఇస్ లెఫ్ట్ అవుట్ హోల్ డివైడెడ్ బై k వస్తుంది సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది సో దిస్ వాల్యూ విల్ బి వాట్ r0 x/100k సో దిస్ విల్ బి మై tx%. సో జీరో ఆర్డర్ రియాక్షన్కి ఇలా ఉంటుంది సో అందుకని మనం t 50% అనుకోండి x is x/2 అనే 50% వేసాం సో ఇక్కడ 50 వేయాలి సో దట్ ఈస్ నథింగ్ బట్ r0/2k సో r0/2k సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్ వీఆర్ టాకింగ్ x యాజ్ ద పర్సంటేజ్ అండర్స్టూడ్ సో ఇలా అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తాం సో ఇది ఒక్కటి సపరేట్ చేస్తాను ఓకే ఐ డోంట్ వాంట్ యూ టు కన్ఫ్యూజ్ ఎనీథింగ్ హియర్ అండర్స్టూడ్ let me separate it, it's much better. Okay, so it is separate t half, sorry t25, t50, t75, tx%. Okay, and one more thing, ade ganaka oka first order reaction aithe so let's say for example I have this reactant forming product. Okay, so ఇది ఒక ఫస్ట్ ఆర్డర్ అంటే t ఈక్వల్ టు 0 దగ్గర let's say I have r0 and t equal to t seconds దగ్గర let's say here it is so ఇక్కడ మనకు t equal to t seconds దగ్గర let's say this is r. ఓకే సో దీనికి రేట్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం నార్మల్గా ఒక ఫస్ట్ ఆర్డర్ మామూలుగా రేట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ r టు ద పవర్ ఆఫ్ n అని రాస్తాను సో ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 సో n ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే ఇక్కడ నాకు ఏమవుతుంది మై రేట్ విల్ బీ ఈక్వల్ టు k ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ r అంతే కదా సో ఇప్పుడు దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేయాలంటే కెన్ ఐ రైట్ రేట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు -dr/dt రాయొచ్చా అబ్సల్యూట్గా రాయొచ్చు సో ఇక్కడ నుంచి కెన్ ఐ రైట్ దిస్ ఆల్ ఎవ్రీథింగ్ యాజ్ నథింగ్ బట్ బాగా గమనించండి కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 1/r dr సారీ 1/r dr ఈజ్ ఈక్వల్ టు -k dt రాయొచ్చా గమనించండి కెన్ ఐ రైట్ లైక్ దిస్ -r dr ఈజ్ ఈక్వల్ టు -k dt సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేశాను అనుకోండి లెట్స్ సే ఐఎమ్ ఇంటిగ్రేటింగ్ హియర్ సో ఇఫ్ ఐ ఇంటిగ్రేట్ దిస్ సో ఇక్కడ టైం 0 ఉన్నప్పుడు ఇక్కడ నాకు r0 ఉంటుంది లెట్స్ సే టైం t దగ్గర ఇక్కడ నాకు లిమిట్ ఇస్ r సో 1/r is nothing but ln of r so this becomes what can I write this whole thing as ln of r minus ln of r0 will be equal to minus of kt అంతే కదా so here it is log 1/r dr is nothing but ln of r so ln of r minus ln of r0 will be equal to minus of kt. Okay, so if I am taking so this is my expression. Okay, so observe this so ikkad nunchi can I write this again as if I take this negative sign to this side so ఏమవుతుంది నాకు ఇక్కడ this becomes my ln of r0 minus ln of r is equal to kt అవుతుంది సో దీంట్లో నుంచి can I write as log a minus log b is log a by b so that is ln of r0 by r will be equal to kt ln of r0 by r is equal to kt సో ఈ దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఓకే నాకేమొస్తుంది ఇక్కడ నుంచి సింప్లిఫై చేస్తే ఇఫ్ ఐమ్ కన్వర్టింగ్ ఇన్ టు log so this becomes what so here becomes k is equal to 2.303 whole divided by t so t kindiki vastadi ln is converted into log so this is log of r0 initial by final so this is my expression so this is the really important expression where we are going to use this a lot. Okay, understood? Inkokati దీన్ని కెన్ ఐ రిప్రజెంట్ దిస్ ఆల్సో యాజ్ చూడండి కెన్ ఐ రిప్రజెంట్ దిస్ ఆల్సో యాజ్ ఓకే సో దీన్ని నేను ఒకవేళ లెట్స్ సే ఇలా కాదు దీన్ని తీసుకుందాం కెన్ ఐ రిప్రజెంట్ దిస్ ఆల్సో యాజ్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఇస్
ln of r by r naught. So this is equal to minus of kt గా represent చేయొచ్చు కదా. సో దీంట్లో నుంచి can I represents r is equal to r naught into e power minus kt. So this is also a first order expression. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ ఆర్డర్ ఎక్స్ప్రెషన్స్. చూడండి, all of these are first order expressions. So this one, this one, this one, this one and this one. Okay. సో ప్రతి ఒక్కదానికి కూడా మీరు గ్రాఫ్ ప్లాట్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ క్యాన్ బి ప్లాటెడ్. సో దిస్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ y is equal to mx. చూడండి, సో ఇఫ్ ఐ కెన్ ప్లాట్ దిస్ ఆఫ్ ln ఆఫ్, ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ గ్రాఫ్ ఐ కెన్ ప్లాట్? ఒకటి ఏంటంటే దీనికి, దిస్ విల్ బి యువర్ హోంవర్క్, ln ఆఫ్ r naught by r వర్సెస్ t. For which equation? E equation. This can be plotted because this whole thing is y versus x. So this is x, xy. Okay, y is equal to mx. So this plot cheyandi. So let's say I'm numbering it as 1. So this is the first graph you can plot. Okay, and similarly here also you can plot the graph of r versus t. Diniki r versus t graph plot cheyochu. So the second one you can plot is concentration versus T graph. So this is the second expression you will use. Okay, మరి ఇక్కడ కూడా you can use this y is equal to mx plus c. So ఇక్కడ this is my y, okay, mx plus c. So here this is my y, this is again my mx plus c. ఒకవేళ l అని దీన్ని log లో కన్వర్ట్ చేసి కూడా చేయొచ్చు. So this is my third graph. So third graph I can plot this as ln of r versus t plot చేయొచ్చు. ln of r versus t. So this will be my third graph. Plot this graphs, you can do it. Okay, is this clear? And alane I'm going to give you one more homework, that will be దీంట్లో calculate t1/4. t1/4 calculate చేయండి. అలానే calculate t1/2 and t3/4. So I will do little bit for you. ఒక్కటి మాత్రం నేను చేస్తాను, మిగతా you have to calculate. So మనకి ఇక్కడ what is k is equal to 2.303 by t into log r naught by r, initial by final concentration, correct? So ఇక్కడ reactant is converted into product. t equal to 0 దగ్గర ఇక్కడ r naught and t equal to t1/4 దగ్గర ఇక్కడ నాకు ఎంత మిగులుతుంది? r naught minus r naught by 4 is converted into product r naught. అంటే what will be my left out? So can I say my left out will be 3r naught by 4? అంతే కదా. So I have time, everything I have to substitute there. So ఇక్కడ నాకు t equal to what? 2.303 whole divided by k into log of initial concentration is r naught. What is the final concentration? 3r naught by 4. 3r naught whole divided by 4. So can I write this again as t is equal to 2.303 log of 4/3. Antena? Log of 4/3. So this is what I will get, log of 4/3 k into log of 4/3. ఎందుకంటే 3r naught by 4, r naught r get 4 వచ్చి పైకి వెళ్తుంది. So this will be my t1/4. అదే t half అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్ థింగ్. So here reactant forming product, t equal to 0 r naught, again t equal to t half దగ్గర నాకు r naught లో నుంచి r
Is this clear? Okay, I'm sorry, I didn't notice that. Okay, 3:10. Okay, it's been 2 minutes. I'm really sorry. Okay, Maldi cheptanu. I'll tell you now again. So first thing, T3/4, T1/4 calculate chesam. So reactant is converted into product. So here you have initial concentration R naught. మరి ఇక్కడ ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? T1/4 టైం అప్పుడు మనకు దట్ మీన్స్ ద టైం టేకన్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ 1/4 ఆఫ్ ద రియాక్టెంట్ ఇంటూ ప్రోడక్ట్. సో ఇంత రియాక్టెంట్ ప్రోడక్ట్ కలిపింది ఎంత మిగులుతుంది? 3R0/4 ఇస్ లెఫ్ట్ అవుట్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం 3R0/4. సబ్స్టిట్యూట్ చేస్తే T విల్ బి ఈక్వల్ టు 2.303/K ఇంటూ లాగ్ ఆఫ్ 4/3 వస్తుంది. ఎందుకంటే 4 గోట్స్ టు ద టాప్, R0 గెట్స్ క్యాన్సల్డ్. మరి సిమిలర్గా T హాఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో T హాఫ్ క్యాలిక్యులేషన్కి ఏం చేస్తాం? సేమ్ రియాక్టెంట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. అంటే హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ ప్రోడక్ట్ కిందికి మారిపోయింది. సో ఇక్కడ R0 - R0/2 వస్తుంది. సో ఎంత మిగులుతుంది? R0/2 ఇస్ లెఫ్ట్ అవుట్. సో దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు T హాఫ్ ఇస్ ఈక్వల్ టు 2.303 log 2/K వస్తుంది. సో ఇక్కడ 2.303 ఇంటూ log 2 ఇస్ నథింగ్ బట్ 0.693 డివైడెడ్ బై K అనమాట. అండర్స్టూడ్? అలానే T3/4 క్యాలిక్యులేట్ చేయాలి. సో రియాక్టెంట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్ వేర్ T ఈక్వల్ టు 0 దగ్గర R0 రియాక్టెంట్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ T ఈక్వల్ టు T3/4 దగ్గర నాకు ఏముంటుంది? R0 - 3R0/4 is the left out value. ఎందుకంటే 3R0/4 the time taken for the conversion of 3R0/4 of the reactant into product. సో ఇంత అనేది ఆల్రెడీ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయింది. నాకు ఎంత మిగులుతుంది? R0/4 మాత్రమే మిగులుతుంది. సో దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. సో T3/4 is equal to 2.303/K log of R0/R0/4. సో hence T3/4 is equal to 2.303/K into log 4 వస్తుంది. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఈ చాప్టర్కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వుడ్ బి, అంటే క్వశ్చన్స్ ఎక్కువగా ఎక్కడి నుంచి అడుగుతారంటే, వన్ థింగ్ దే ఆస్క్ ఇస్ ద ఇనిషియల్ రేట్ ఎక్స్ప్రెషన్ రాస్తారు కదా, యావరేజ్ రేట్, ఇన్స్టంటేనియస్ రేట్, దట్ ఈస్ వన్ థింగ్. ఇది కాకుండా ఎక్కడన్నా ఎక్కువగా ఏదైనా అడుగుతారు అంటే దట్ వుడ్ బి అబౌట్ ద ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ ఎక్కువగా అడుగుతుంటారు. సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్, యూ కెన్ గో త్రూ ద క్వశ్చన్స్, ట్రై టు సాల్వ్ దెమ్. అండ్ ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ నో ట్విస్టింగ్, అన్నీ డైరెక్ట్గానే ఉంటాయి. ఒకటేంటంటే మనం క్వశ్చన్ కొన్నిసార్లు సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే ఇష్యూస్ ఫేస్ అవుతాం. ఓకే, సో మై సజెషన్ ఇస్ టేక్ సమ్ టైమ్ ఇన్ సాల్వింగ్ ద క్వశ్చన్. ఖచ్చితంగా ఏ క్వశ్చన్ అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ యూ క్యాన్ ట్విస్ట్. దీంట్లో ట్విస్ట్ చేయడానికి ఏముండదు. అడిగితే గ్రాఫ్స్ అడుగుతారు, గ్రాఫ్స్ ఇస్ ఈజీ టు డూ ఇట్. ఒకటేంటంటే ఒక ఈక్వేషన్, ఒక ఫండమెంటల్ ఈక్వేషన్. సో మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి. ఓకే, సో ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ ఆర్డర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫస్ట్ ఆర్డర్ గ్రాఫ్స్ అని అడిగారు అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్స్ప్రెషన్, ఫస్ట్ వచ్చే ఎక్స్ప్రెషన్ తీసుకోండి. ఇక్కడ నుంచి రకరకాల ఎక్స్ప్రెషన్లు మీరు రాయడానికి ప్రయత్నించండి. సో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి ఒక్కొక్క గ్రాఫ్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ యూ ఫిగర్ అవుట్ ద గ్రాఫ్స్ ఫర్ ఫస్ట్ ఆర్డర్, గ్రాఫ్స్ ఫర్ జీరో ఆర్డర్. అలానే సెకండ్ ఆర్డర్ కూడా మీరు యాక్చువల్లీ డిరైవ్ చేయొచ్చు. సేమ్ థింగ్, n ఈస్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇక్కడ మీకు యూ విల్ గెట్ హిట్ యాజ్ 1/r² వస్తుంది ఇక్కడ. ఓకే, సో 1/r², దెన్ యూ గెట్ r to the power of 2 -2 + 1/-2 + 1. సో అలా యూ విల్ బీ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఫర్ ఎవ్రీ ఆర్డర్ రియాక్షన్. కానీ మనకు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో దిస్ కన్క్లూడ్స్ ద సెషన్ గైస్. ఎవరైనా కనుక ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ హూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను చాట్లో అడగచ్చు. ఐ విల్ గో త్రూ దెమ్. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ యువర్ క్వశ్చన్స్. ఓకే, అండ్ ఒకవేళ లేదు అంటే సెషన్స్లో అయినా నేను ఇది అడ్రస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్ వుడ్ బీ టుమారో. ఓకే, వీ హ్యావ్ వన్ మోర్ సెషన్, IPE సెషన్ ఉంది. టేక్ కేర్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Bhaskar, electrochemistry, I will post it tomorrow or day after tomorrow. We will take a session. Okay, రేపు పొద్దున కానీ లేదంటే we will take the session on Monday. Okay, so Monday కానీ or I will take the session tomorrow. Thank you Vinny, thank you Dheeraj. 11 members కి ఇంత క్లాస్ ఎలా?